శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతనామాచ్యులు తెనుగీకరించి ఇచ్చిన భాగవతంలో ఏం చెప్తున్నారో చూసుకుంటూ ముందుకు వెళ్దాము. మనం ఇంతవరకు 14 ఘట్టాల వరకు పూర్తి చేశాము. నారదుడికి భగవంతుడు ఎలా కనిపించాడు, తర్వాత ఆయన ఏ విధంగా సాధన చేసుకున్నాడు, చివరికి ఆయన ఈ రూపంతో నారదులుగా బహిరంతరాలకి భేదం లేకుండా ఆయన అడ్డు అదుపు లేకుండా స్వైర విహారం ఎలా చేస్తున్నారని చెప్పిన చోట పోయిన వారం ఆపాము. ఆపుతూ ఉన్నప్పుడు ఇది మొత్తం విని మన సౌనకుల వారు సూత మహర్షిని ఏమడిగారంటే, అంత బానే ఉంది కానీ సూతముని, ఎందుకు మరి మాలాంటి వాళ్ళైతే చదువుకుంటారు, ఏదో అల్పబుద్ధులు అల్పతర ఆయుష్లున్నాయి, ఈ విధంగా బ్రతుకుతూ ఉన్న వాళ్ళు భాగవతాన్ని చదువుకొని బాగుపడతారు, అది అర్థమైంది. మరి మన శుకుల వారికి ఎందుకు అని అడిగితే, ఎందుకంటే అవసరమైన వాళ్ళు ఇది చదువుకొని విషయం తెలుసుకొని వాళ్ళు బాగుపడతారు, అందుకని చదువుకుంటారు. కానీ అవసరంతో సంబంధం లేకుండా కారణం లేకుండా చదవాలని ఆ కాంక్షతోటి ఉన్నవాళ్ళు ఉంటారు. మోక్షకాంక్ష ఉన్నవాళ్ళు ముముక్షులు, మోక్షం గురించి తపిస్తున్న వాళ్ళు వేరే ఏ కోరిక లేకపోయినా కూడా వింటూ ఉంటారు భాగవతాన్ని, ఎందుకంటే ఆ కథలు అటువంటివి అని ఆయన చెప్పారు. మన సూతుల వారు అక్కడ ఆపాము. అక్కడి నుంచి తర్వాత కథలోకి వెళ్ళిపోతున్నాము. ఇవాటి నుంచి ఇంతవరకు పూర్వరంగం ముగిసింది. ఇక్కడి నుంచి మనము మన భాగవత కథలోకి వెళ్తూ ఉన్నాము. ద్రౌపదీదేవి పుత్ర శోకాన్ని తెలుసుకుంటూ అక్కడి నుంచి అప్పుడేం జరిగిందంటే, అని పలికి రాజర్షి అయిన పరీక్షిన్ మహారాజు జన్మ కర్మ ముక్తులను పాండవుల మహాప్రస్థానంబును కృష్ణ కథ ఉదయంబును చెప్పెదన్. కౌరవ దృష్టద్యుమ్నాదుల యుద్ధంబున వీరులైన వారలు స్వర్గంబునకున్ జనిన వెనుక భీము గదాఘాతంబున దుర్యోధనుండు తొడలు విరిగి కూలిన అశ్వత్థామ దుర్యోధనునకున్ ప్రియంబు చేయువాడై నిదురపోవు ద్రౌపదీ పుత్రుల శిరంబులు ఖండించి తెచ్చి సమర్పించన్. అది క్రూర కర్మంబని లోకులు నిందింతురు అని ఆయన మొదలుపెట్టారు. ఎందుకు శుకుల వారికి ఎందుకయ్యా ఈ భాగవతము అంటే, ఆ కథలు అటువంటివి, వినకుండా ఉండలేక వింటూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు, పాడుకుంటూ ఉంటారు అని ఆయన చెప్పి అని పలికి, ఇంకిప్పుడు మన సూతుల వారు ఏం చెప్తున్నారంటే మనందరికీ, రాజర్షి అయిన పరీక్షిన్ మహారాజు, ఆయన రాజుగారే, రాజుగానే పుట్టాడు, క్షత్రియ వంశంలో పుట్టాడు, కానీ ఆయన ఋషిగా ఉన్నాడు. అటువంటి వాడు మన పరీక్షిన్ మహారాజు, ఆయన యొక్క జన్మ ఎటువంటిది, ఆయన ఏ విధంగా పుట్టాడు, పుట్టినప్పుడు ఏం జరిగింది, ఆయన కర్మలు ఎటువంటివి, పుట్టిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఆయన ముక్తి, ఆయన ముక్తి ఎటువంటిది, ఏ విధంగా ముక్తిని మోక్షాన్ని సాధించాడు అన్న విషయాలను, అదే విధంగా పాండవుల యొక్క మహాప్రస్థానాన్ని, తర్వాత కృష్ణ కథ ఉదయంబును, మన కృష్ణచంద్రుడి యొక్క కథా ఉదయాన్ని, ఆ కథ ఎట్లా మొదలైంది అన్న విషయాన్ని చెప్తాను అని మన సూతుల వారు కథా ప్రారంభం చేస్తూ ఉన్నారు. అప్పుడేం జరిగిందంటే, ఒకానొక సమయంలో కౌరవ దృష్టద్యుమ్నాదులు యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ కౌరవ దృష్టద్యుమ్నాదులని చెప్పారు. ఒకవైపు కురు సైన్యం అంతా ఉంది, యువతల వైపు పాండురాజు పిల్లలు చేసుకుంటున్న యుద్ధం ఉంది. ఒకవైపు పాండవులు ఉన్నారు, ఒకవైపు కౌరవులు ఉన్నారని చెప్పాలంటే కష్టం అనిపిస్తుంది జ్ఞానులకి. ఎందుకు అంటే పాండవులు కూడా కౌరవులే, వాళ్ళు కూడా అదే వంశం, అన్నా తమ్ముల పిల్లలు అంతే. అంత వేరు చేసి వాళ్ళని వాళ్ళ తండ్రి గారి పేరుతోటి పిలిచి పాండవులను పక్కన చేసి ఇంతవరకు తీసుకొచ్చారు.
కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అందరూ కౌరవులే, వీళ్ళు చేసుకునే యుద్ధం ఎట్లా ఉంది, అందులో పైగా దుష్టద్రుమ్నుడు, మన ద్రౌపది వాళ్ళ అన్నగారు, వాళ్ళ నాన్న ద్రుపదుడు, వాళ్ళందరూ కూడా యుద్ధంలో ఉన్నారు. కాబట్టి మొత్తం ఉన్నదంతా కౌరవులే. మన దుర్యోధనాదులందరూ, మన ధర్మరాజాదులందరూ ఉన్నారు, వాళ్ళందరూ కౌరవులే. వాళ్ళు కాక మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు అని ఒక విధంగా. ఇంకొక రకంగా ఏంటంటే, కౌరవ పక్షంలో మొత్తానికి ఇటు సైడ్ ఉన్న పెద్దవాడు, అటు ఇటు మొత్తం కౌరవులకి పెద్దవాడు, కానీ ఇటు దుర్యోధనుడి వైపు సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నవాడు మన భీష్ముడు ఉన్నాడు. ఇటువైపు మన ధర్మరాజాదుల కోసం అని చెప్పి ఉన్న 7 అక్షౌహిణుల సైన్యానికి సైన్యాధ్యక్షుడు మన దృష్టద్యుమ్నుడు. కాబట్టి ఆ విధంగానైనా సరే ఏదో విధంగా యుద్ధం అయితే చేసుకున్నారు. కారణాలు అనంతం, కావాలంటే మహాభారతంలో చూసుకోండి. కానీ ఆ యుద్ధం జరిగినప్పుడు అందులో వీరులైన వాళ్ళు మరణించి, వాళ్ళు స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారు, బతుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా అప్పుడు ఏం జరిగిందంటే 18 రోజులు జరిగింది ఈ యుద్ధం. 18వ రోజు సాయంత్రానికి తేలిపోయింది. మనవాడు దుర్యోధనుడు ఆయన రథం దిగి ఎవరికి కనిపించకుండా పారిపోయి నీళ్ల మడుగులో దాక్కున్నాడు. దాక్కొని బయటికి రాలేదు. ఇంకా మళ్ళీ సంశయం, అనుమానం, ఇప్పుడు గెలిచామా గెలవలేదా, అసలు ఎక్కడున్నాడని. ఎవరో చెప్పారు అడ్రస్, అక్కడున్నాడు దుర్యోధనుడు. అక్కడ నీళ్లలో జలస్తంభన విద్య వచ్చి ఆయనకి, వాయుస్తంభనము ఊపిరి ఆడడం ఆపేసి ఆయన నీళ్లలో ఉన్నాడని చెప్తే వాళ్ళు వెళ్ళారు, పిలిచారు. కృష్ణుడు కూడా వెళ్ళాడు. ఎక్కడెక్కడో తీర్థయాత్రలకు వెళ్ళిన వాడు మన బలరాముడు కూడా వచ్చాడు. అక్కడ జరిగింది మళ్ళీ యుద్ధము. భీముడు దుర్యోధనుడు ఇద్దరు గదా యుద్ధం చేసుకున్నారు. అందులో మన భీముడి గదాఘాతానికి, గద యొక్క దెబ్బకి దుర్యోధనుడు తొడలు విరిగి కూలి పడిపోయాడు అక్కడ. తర్వాత అక్కడ ఉన్న రెఫరీ లాగా, అంపైర్ లాగా ఉన్న మన బలరాముడు యుద్ధము ధర్మంగా జరిగింది, భీముడు గెలిచాడు అని ఆయన ప్రకటించాడు. ఇంకా తర్వాత ఎందుకు అంటే వాళ్ళందరికీ ఆ గదా యుద్ధంలో ఆయన దుర్యోధనుడికి వాళ్ళకు కూడా ఆయన గురువు గారు, ఆయన ప్రకటించాడు. సరే అనుకున్నారు వీళ్ళందరూ, వెళ్ళిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ. అప్పుడేం జరిగిందంటే ఇంకా తొడలు విరిగి ఉన్నాడు, రక్తాలు కారుకుంటూ ఎదురు చూస్తున్నాడు చావు కోసం మన దుర్యోధనుడు. ఆ సమయంలో 3 ముఖ్యమైన వాళ్ళు వెళ్ళారు ఆ సమయంలో ఆయన దగ్గరికి, దుర్యోధనుడి దగ్గరికి. అందులో అశ్వత్థామ ఒకడు, అశ్వత్థామ వాళ్ళ మేనమామ కృపాచార్యుడు ఒకడు, ఇంకా 3వ ఆయన కృతవర్మ. కృతవర్మ ఎవరు అంటే మన కృష్ణ పరమాత్ముడి యొక్క నారాయణ సేనలకు సైన్యాధ్యక్షుడు. అప్పుడు పంపకాల సమయంలో కృష్ణుడు ఇటువైపు ధర్మరాజు వైపు ఉంటే ఆయన సైన్యమంతా దుర్యోధనుడి వైపు ఉన్నది. వాళ్ళు 3 వెళ్ళారు, ఆ కృతవర్మ, కృపాచార్యుడు, ఈ అశ్వత్థామ వెళ్ళి ఏదో మాట్లాడారు. అప్పటికి అందరూ పోయారు, ఈయనకి అసలు సైన్యం కూడా లేదు. దుర్యోధనుడికి సైన్యం అంతా చచ్చిపోయారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, పోయిన వాళ్ళు పోయారు, ఓడి కూడా పోయారు యుద్ధాన్ని. అయినా కూడా మరి మాటలు జరిగే ఆ సమయంలో దుర్యోధనుడు ఏం చేశాడంటే మన అశ్వత్థామని మళ్ళీ ఉన్న అడుగు బొడుగు సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిని చేశాడు. ఇంకా చివరన అందరు అయిపోయాక ఆ రాత్రి పూట చేస్తే ఇంకా వీళ్ళు 3 నీకెందుకు, నీ సంగతి నేను తప్పకుండా నీకు ప్రియం కలిగేటట్టు చేస్తాను అని దుర్యోధనుడికి ప్రియంబు చేయువాడై ఆయన ప్రతిజ్ఞ చేశాడు. నీకు తప్పకుండా నువ్వు సంతోషించేటట్టు చేస్తానని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. 3 పోయి వాళ్ళు చెట్టు కింద కూర్చున్నారు. అక్కడ ఏంటో జరిగింది. సరే ఒకటి ఐడియా వచ్చింది అశ్వత్థామకి. మనం ఈ విషయాలన్నీ విస్తారంగా మన భారతంలో చూసుకుందాం. కానీ అప్పుడు వెళ్ళి ఏం చేశాడంటే చాలా నిర్దాక్షిణ్యంగా పాండవుల శిబిరాల్లోకి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ రకరకాలుగా ఎన్నో కారణాలకి చంపేశాడు, దుష్టద్యుమ్నుడితో సహా అందరినీ. ఆ సమయంలో చాలా మందిని. అదే సమయంలో ఒక దృష్టద్యుమ్నుడిని ఒక్కడనే కాదు, చేకితానుణ్ణి, ఇంకెవరెవరినో అందరినీ చంపేశాడు. ఆ సమయంలో మిగిలిన వాళ్ళందరినీ, పాండవుల సైడ్ మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు. అదే సమయంలో నిదురపోవు ద్రౌపదీ పుత్రుల శిరంబులు ఖండించి తెచ్చి సమర్పించాడు.
నిద్రపోతున్న ద్రౌపది పుత్రుల యొక్క తలలను ఖండించి తెచ్చి ఈయనకి సమర్పించారని చెప్పారు. నిజంగా తలలను తీసుకొచ్చి దుర్యోధనుడికి ఇచ్చాడా లేకపోతే చంపేశానన్న వార్త చెప్పాడా ఏదో ఒకటి, కానీ వచ్చి మాత్రం వాళ్ళు 5గురిని చంపేశానని చెప్పాడు. ఆ రకంగా చేయడం క్రూరమైన కర్మ అని అందరూ నిందిస్తారు. నిందించకపోతే మెచ్చుకునే పని. అది యుద్ధం అయిపోయింది. అయిపోయిన తర్వాత రాత్రి పూట అందరూ నిద్ర మత్తులో ఉన్నప్పుడు, యుద్ధం అయిపోయిందన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు మెరుపు దాడి చేసి చంపారు. అది కూడా ఎంత క్రూరంగా అంటే అశ్వత్థామ ఒక్కడే కాదు, అశ్వత్థామ వాళ్ళ మేనమామ మన కృపాచార్యుడు, తర్వాత కృతవర్మ, వాళ్ళిద్దరు కూడా ఆ శిబిరాలు ఉంటాయి కదా, పాండవుల శిబిరాలకి ఆ లోపలికి వెళ్లేందుకు బయటికి రావడానికి ఉన్న మార్గాల దగ్గర వాళ్ళ అవతల సైడ్ నిలబడి, ఈ లోపల ఇంత అన్యాయంగా అశ్వత్థామ చంపుతూ ఉన్నాడు, ఆ లోపల నుంచి ఎవరైనా పారిపోయి బయటకు వస్తుంటే బయట నిలబడి వాళ్ళు మిగిలిన వాళ్ళందరినీ చంపేశారు వీళ్ళిద్దరు. అంత ఘోరమైన క్రూరమైన కర్మ చేశారు వాళ్ళందరూ. ఆ రకంగా జరిగింది. అది క్రూర కర్మం అని లోకులు నిందించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, బాలుర చావు కర్ణముల పడ్డ కలంగి అలంగి యోరువంజాలక బాష్పతోయ కణజాలము చెక్కుల రాలను ఏడ్చి పాంచాల తనూజ నేలబడి జాలిపడన్ కని ఎత్తి మంజువాచాలత చూపుచున్ చికురచాలము తువ్వుచు క్రీడి ఇట్లనున్. ఇంకా బాలుర చావు, పిల్లలు చచ్చిపోయారన్న మాట కర్ణముల పడ్డ, ఆమె చెవుల్లో పడ్డాయి. 5 మంది కొడుకులు చచ్చిపోయారన్న విషయం ఆమె చెవులో పడి కలంగి ఆమె చాలా కలత పడ్డది. అలంగి ఆమెకి చాలా కోపం వచ్చింది. ఓరువంశాలక ఓర్చలేకపోయింది, ఆమె తట్టుకోలేకుండా పోయింది. ఆ దుఃఖము, ఆ శోకము, ఆ కోపము, అది మామూలు కోపం కాదు, అది అన్యాయాన్ని సహించలేని కోపం. అది ఇంపార్టెంట్ యాంగర్ అంటాం కదా. ఏమీ చెయ్యలేక చచ్చిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చేది లేదు. అయ్యో 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 అని ఇంకా గుండెలు బాదుకొని ఆ తల్లి బాష్పతోయ కణజాలము, బాష్పతోయాలంటే కన్నీళ్ల కణాలు, అవి ఆ కారుతూ ఉన్నాయి చెక్కుల రాల, చెకిళ్ల మీ నుంచి ఆమె కళ్ళ నీళ్లు కారుతూ ఉంటే ఏడ్చి ఏడ్చి ఆమె పాంచాల తనూజ, పాంచాల రాజు యొక్క తనూజ బిడ్డ మన ద్రౌపదీదేవి నేల మీద పడిపోయింది. ఆమె జాలిపడన్, ఆమె చాలా జాలిగా దయనీయంగా గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటే కానీ చూసి ఆమెను ఎత్తి కూర్చోబెట్టుకొని మంజు వాచాలత, మంజులము నెమ్మదిగా ఆ వాచాలత చూపుతూ ఏడుస్తూ దుఃఖపడుతూ, వాళ్ళకు కష్టం లేదా పాండవులకు అందరికీ, వాళ్ళ బిడ్డలే కదా, అయినా కూడా ద్రౌపది దుఃఖం ఇంకా తట్టుకోలేకుండా ఉంటే ఆయన మనసు గట్టి చేసుకొని నెమ్మదైన మాటలతో ఆ వాచాలత వాక్చాతుర్యాన్ని చూపుతూ ఆమెకి కోపం ఇంకా పెరగకుండా, దుఃఖం ఇంకా పెరగకుండా, ఆయనకు కుదిరినంత వరకు ఆ కోపాన్ని దుఃఖాన్ని తగ్గించడానికి ఆయనకున్న నేర్పంతా చూపిస్తూ ఆమె చికుర జాలము, ఆమె ముంగుర్లు దువ్వుతూ క్రీడగా చేయగలడు ఆయన యుద్ధం. ఎంత పెద్ద యుద్ధమైనా ఆటలాగా చేయగలడు ఆయన. కానీ ఈ సమయంలో ఏం చేయాలి ఆయనకి తెలియట్లేదు. ఆయన ఆమెను ఒళ్ళో కూర్చోబెట్టుకొని, లేపి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముంగుర్లు తువ్వుతూ నెమ్మదిగా ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇట్లను ఈ విధంగా అన్నాడు. బాలుర చావు కర్ణముల పడ్డ కలంగి అలంగి యోరువంజాలక బాష్పతోయ కణజాలము చెక్కుల రాలను ఏడ్చి పాంచాల తనూజ నేలబడి జాలిపడన్ కని ఎత్తి మంజు వాచాలత చూపుచున్ చికురజాలము దువ్వుచు క్రీడి ఇట్లనున్. ధరణీశాత్మజవీవు నీకు వగవన్ ధర్మంబే, ఆ ద్రౌణి నిష్కరునుండై విదళించే బాలకుల మద్గాండీవ నిర్ముక్త భీకర బాణంబుల నేడు వాని శిరమున్ ఖండించినే తెత్తు
తచ్చిరమున్ త్రొక్కి జలంబులాడు మిచటన్ సీతాంశి బింబానన అని ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాడు. నువ్వు ధరణీశాత్మజవు. ధరణీసులు అంటే రాజులు, ధరణి అంటే భూమి, దానికి ఈసులు అంటే రాజులు. రాజుల గారి ఆత్మజవు, బిడ్డవు, క్షత్రియ కాంతవు నువ్వు. నీకు వగవన్ ధర్మంబే. నువ్వు ఈ విధంగా బాధపడ్డం, దుఃఖించడం, బిడ్డలు పోయారని గుండెలు బాదుకొని ఏడవడం ధర్మమేనా? నువ్వు క్షత్రియ కాంతవు కాదా? ఆ ద్రౌణి అంటే ద్రోణుడి కొడుకు ద్రౌణి, మన అశ్వత్థామ, నిష్కరుణుండై కరుణ లేకుండా బాలకులను, పిల్లలను విదళించే చంపాడు కదా, నేను ఊరుకుంటానా? మత్ నా యొక్క గాంధీవం, నా గాంధీవంలో నుంచి ముక్తమైన విడువబడ్డ భీకర భయంకరమైన బాణాలతో నేడు ఇప్పుడే వాని శిరమున్, వాడి తలను ఖండించి తెగకోసి నేను తీసుకొస్తాను. తత్ శిరమున్, ఆ తలను తొక్కి నువ్వప్పుడు జలంబులాడు, అప్పుడు నువ్వు స్నానం చెయ్యి. ఇచ్చటన్ ఇక్కడ ఓ సీతాంశు బింబ ఆనన. సీతము అంటే చల్లటి, అంశువులు అంటే కిరణాలు, చల్లటి కిరణాలు ఉన్నవాడు చంద్రుడు. ఆ చంద్ర బింబం వంటి ఆననము ముఖమున్నదానా, నువ్వు చంద్రుళ్లాంటి కళంకం లేని ముఖమున్న ఓ ద్రౌపది, ఈ రకంగా నువ్వు నీ కాటుక కంటి నీళ్లు కారుతూ ఉంటే ఏడవడం తగిన పనేనా? పసిపిల్లలని కరుణ లేకుండా ఆ అశ్వత్థామ చంపాడు. నేను వెళ్ళి నా గాంధీవంతోటి వాడి తల నరికి తీసుకొస్తాను, నీ ముందు పెడతాను, ఆ తల తన్ని నువ్వు అప్పుడు స్నానం చెయ్యి, కళ్ళు తుడుచుకో అని చెప్పాడు. ధరణీశాత్మజవీవు, నీకు వగవన్ ధర్మంబే. ఆ ద్రౌణి నిష్కరుణుండై విదళించే బాలకుల మత్ గాంధీవ నిర్ముక్త భీకర బాణంబుల నేడు వాని శిరమున్ ఖండించి నే తెత్తు. తత్శిరమున్ త్రొక్కి జలంబులాడు మిసటన్ సీతాంశి బింబాననా అని అన్నాడు. ఇక్కడ తత్ శిరము తచ్చిరము అవుతుంది, అది శ్చుత్వ సంధి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. అప్పుడేం జరిగిందంటే, అని ఇట్లు ఒడంబరచి తనకు మిత్రుండును సారథియును అయిన హరి మేలనుచుండన్ కవచంబు తొడిగి గాంధీవంబు ధరించి కపిధ్వజుండై గురుసుతుని వెంట రథంబు తోలించిన. అని ఇట్లు ఒడంబరచి ఆమెకు నచ్చజెప్పి, నువ్వు ఏడవకు, నేను ఇప్పుడే వెళ్ళి వాడు తల తీసుకొస్తాను, అప్పుడు చూద్దామని చెప్పి ఆయన ద్రౌపదీదేవి ఆమెను ఊరడించి తనకు మిత్రుడు, తనకు స్నేహితుడు, సారథి అయిన హరిని పిలిచాడు, రావయ్య వెళ్ళొద్దామని. ఆయన కూడా, మన శ్రీహరి కూడా, కృష్ణ పరమాత్ముడు కూడా ఇటువంటివన్నీ ఆయనకు చాలా కోపం. అధర్మమైన పనిని ఆయన అస్సలు తట్టుకోలేడు. కాబట్టి అట్లా చేద్దాం పదా కృష్ణ అంటే, మేలు అని, మంచిది అట్లనే చేద్దాము అని అనుచుండన్. ఆయన కూడా ఇదే మంచి పని, చేద్దాం పట్టు అని కృష్ణుడు అంటూ ఉంటే, మన అర్జునుడు కవచంబు తొడిగి కవచాన్ని మళ్ళీ ధరించాడు. యుద్ధం అయిపోయింది అనుకున్నారు వాళ్ళు, ఇంకెక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు అనుకున్నాడు. మళ్ళీ ఇట్లాంటి ఉపద్రవం వస్తుంది అనుకోలేదు వాళ్ళు. వచ్చింది, మరేం చేస్తామో, వాళ్ళు చేయవలసిన పని ఉంది కాబట్టి ఆయన కవచాన్ని మళ్ళీ తొడుక్కున్నాడు, గాంధీవాన్ని ధరించాడు, పట్టుకున్నాడు. కపిధ్వజుడై మళ్ళీ ఆ రథానికి కపిధ్వజం ఉన్నది, దాన్ని ఎక్కి మన గురుసుతుడు అశ్వత్థామ వెంట ఆ రథాన్ని తోలించారు. దాని వెంట పడ్డారు, ఆ అశ్వత్థామ వెంట పడ్డారు రథంతో. ఆయన మిత్రుడు, సారథి, పైగా ఆయన స్నేహితుడు, ఆంతరంగిక సారథి. ఆయన్ని పట్టుకొని పద వెళ్దాం కృష్ణ అంటే, సరే మంచిది అన్నాడు. ఈ లోపలిన కవచాన్ని వేసుకొని గాంధీవాన్ని పట్టుకునే లోపల ఈయన రథాన్ని తయారు చేశాడు. బయలుదేరారు ఇద్దరు.
తన్నున్ సంపెదనంచువచ్చు విజయున్ దర్శించి తద్రౌణి ఆపన్నుండై శిశుహంత కావున నిజ ప్రాణేచ్ఛ పారెన్వడిన్ మున్నా బ్రహ్మ మృగాకృతిన్ తనయకున్ మోహించి క్రీడింపన్ ఆసన్నుండౌ హరుచూసి పారు పగిదిన్ సర్వేంద్రియ భ్రాంతితోన్. ఇంకా అశ్వత్థామ పరిగెత్తడం మొదలుపెట్టాడు. తనను చంపేదనంచు, నిన్ని వాళ్ళు చంపేదిరా రే అని చెప్పి వెంటబడి వస్తూ ఉంటే, అట్లా వస్తూ ఉన్న విజయుణ్ణి, ఆయనకి అపజయం అన్నది తెలియదు అర్జునుడికి, ఆయన్ని దర్శించి చూశాడు. అమ్మా వస్తున్నాడు అనుకున్నాడు. తత్ ద్రౌణి, ఆ ద్రోణాచార్యుడి బిడ్డ అశ్వత్థామ ఆపన్నుండై, అమ్మో మనకు ఆపద వచ్చిందని అర్థమైంది. ఎందుకు అర్థమైంది అంటే శిశుహంత కావున, పిల్లల్ని చంపాను అన్న విషయం ఆయనకి తెలుసు, చేసేది తప్పు పనే అని తెలుసు. ఇప్పుడు వస్తున్నాడు విజయుడు నన్ను చంపడానికే అని తెలుసు. కాబట్టి ఆ విషయం బాగా అర్థమైంది, ఆపద కలిగింది మనకు అనుకున్నాడు. నిజ ప్రాణ ఇచ్ఛ, ఆయన ప్రాణాలని ఆయన రక్షించుకోవాలన్న కోరికతో ఆయన పరిగెత్తడం మొదలుపెట్టాడు. వాడిని వేగంగా రన్నింగ్ మొదలుపెట్టాడు. పసిపిల్లల్ని చంపేటప్పుడు పిల్లల్ని కాదు, పిల్లల్ని, నిద్రపోతున్న వాళ్ళని, ఆ దృష్టద్యుమ్నాదులందరినీ చంపినప్పుడు భయం ఏం లేదు, అప్పుడు ప్రాణ భయం ఏం లేదు, వాళ్ళ ప్రాణాలు కదా పర్వాలేదు. నా ప్రాణం అనేసరికే ఇప్పుడు భయము, అయ్యో నాకు ఇంత ఆపదొచ్చింది, అయ్యో నేను దాన్ని రక్షించుకోవాలని ఇప్పుడు పరిగెత్తుతావు. వాళ్ళని చంపేటప్పుడు ఆ ప్రాణం నీ ప్రాణం ఒకటి కాదా? ఎట్లా పరిగెత్తాడంటే, వాడిని అంత వేగంగా, ఎంత వేగంగా పరిగెత్తాడంటే, ఇంతకు ముందు ఆ బ్రహ్మ ఒక ఆయన ఉన్నాడు, ఆయన మృగాకృతిన్, ఒక జింక వేషం వేసుకొని తనయకు, ఆయన బిడ్డ మీదనే ఆయనకు మోహం కలిగితే ఆ మోహించి బిడ్డని ఆమెతోటి క్రీడింప ఆడుకోవాలని చెప్పి ఈయన కూడా సిగ్గు లేకుండా లేడి వేషం వేసుకొని ఆ బిడ్డ వెంట పడితే, ఇంకా వచ్చాడు హరుడు. ఆయన అంత కోపంతో వస్తుంటే రుద్రుడు ఆసన్నుడవు హరు, దగ్గరికి వస్తున్న హరుణ్ణి చూసి ఏ విధంగా బ్రహ్మగారు పరిగెత్తాడో ఆ పగిదిన్, ఆ విధంగా మన అశ్వత్థామ కూడా పరిగెత్తాడు. ఎట్లా పరిగెత్తాడంటే సర్వేంద్రియ భ్రాంతితో, సర్వేంద్రియాలు, కళ్ళు తిరగడం ఒకటే కాదు, మనసు చలించడమే కాదు, బుర్ర కూడా తిరుగుతూ ఉంటే, ఇంద్రియాలు ఏవి పనిచేయకుండా భ్రాంతితో ఉంటే ఆ రకంగా కళ్ళు తిరుగుతూ ఉంటే, ఇంకా మనసు తిరుగుతూ ఉంటే, బుర్ర చెదిరిపోతూ ఉంటే పరిగెత్తాడు. ఎందుకు చేస్తారో తెలీదు. ఒక్కళ్ళని కాదు, ఇక్కడ ఎందుకు బ్రహ్మగారి ఉదాహరణ చెప్తున్నారంటే, భూమి మీద ఉన్న మనిషే కాదు, ఆకాశంలో ఉన్న బ్రహ్మ అయినా అంతే, మొత్తం పిపీలి కాదు బ్రహ్మ పర్యంతం ఇట్లానే ఉంటారు. తప్పు చేసేటప్పుడు తప్పు చేస్తున్నానని తెలుసు, దొరికితే అయిపోతామని తెలుసు, అయినా చేస్తారు. ఎందుకు చేస్తారో తెలియదు, ఏ ధైర్యంతోటో తెలీదు. ఒకవేళ దొరికిపోతాం అనుకున్నప్పుడు పారిపోతారు, పారిపోతే మాత్రం ఊరుకుంటారా, అది కూడా తెలుసు, అయినా చేస్తారు. ఎందుకు చేస్తామంటే చెప్పలేం, ప్రారంభం. ఎందుకు చేస్తామంటే రాసి ఉంటుంది అట్లా, బ్రహ్మదేవుడికే తప్పలేదు, ఆ రాత అట్లుంటుంది. కాబట్టి ఆ విధంగా మొత్తం బుర్ర తిరుగుతుంటే, కళ్ళు తిరుగుతుంటే పరిగెత్తాడు వేగంగా. అమ్మో అయిపోయాన్రా ఇవాళ నేను అర్జునుడి చేతిలో అని. తన్నున్ సంపెదనంచువచ్చు విజయం దర్శించి తద్రౌణి ఆపన్నుండై శిశుహంత కావున, శిశుహంత కాబట్టి తెలుసు ఆయనకి, నిజ ప్రాణేచ్ఛ పారెన్వడిన్ మున్నా బ్రహ్మ మృగాకృతిన్ తనయకున్ మోహించి క్రీడింపన్ ఆసన్నుండౌ హరుజూసి పారు పగిదిన్ సర్వేంద్రియ భ్రాంతితోన్. అప్పుడేం జరిగిందంటే, ఇట్లోపినంత దూరంబు పరువిడి వెనుక చూసి రథతురంగంబులు అలయుట తెలిసి నిలిచి ప్రాణరక్షణంబునకు బొండుపాయంబులేమి నిశ్చయించి జలంబులు వార్చి ద్రోణనందనుండు సమాహిత చిత్తుండై ప్రయోగంబగాని ఉపసంహారంబు నేరకయు
ప్రాణ సంరక్షణార్థంబు పార్థుని మీద బ్రహ్మశిరోనామకాస్త్రంబున్ ప్రయోగించినన్ అది ప్రచండ తేజంబున దిగంతరాళంబు నిండి ప్రాణి భయంకరంబై తోచిన హరికిన్ అర్జునుడు ఇట్లనియే. ఇట్లు ఈ విధంగా ఓపికున్నంత దూరం పరిగెత్తాడు. పరువిడి ఆ రకంగా పరిగెత్తి వెనుక చూసి ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. ఇంకా ఓపికున్నంత వరకు ఒంట్లో రన్నింగ్ చేశాడు. ఈయన వెనక నుంచి చేజింగ్ చేస్తూనే ఉన్నాడు. కానీ వెనక్కి తిరిగి చూస్తే మన అర్జునుడి యొక్క రథము తురగము అవి అలసిపోయినట్టు తెలిసింది, కనిపించింది. అవేం అలసిపోవవి, ఆ రథానికి ఉన్న గుర్రాలేవి, దాన్ని నడుపుతున్నవాడెవరు. కానీ అట్లా ఈయనకి తోచింది. ఆయన నిలబడ్డాడు. ఇంకా పరిగెత్తి కూడా ఉపయోగం లేదు ఎట్లయినా కూడా. కాబట్టి ఆయన ప్రాణ రక్షణానికి ఉపాయం, వేరే ఉపాయం ఇంకా లేదు అని నిశ్చయించుకున్నాడు. మనం బతికి బట్టగట్టడానికి వేరే మార్గం లేదు అని నిశ్చయించుకున్నాడు. జలంబులు వార్చి నీళ్లను స్పృశించాడు. ద్రోణ నందనుండు మన ద్రోణుడి కొడుకు అశ్వత్థామ సమాహిత చిత్తుండై మనస్సులో నిర్ణయించుకున్నాడు, ఇంకింతే మార్గం, మనం బ్రతికుండడం ముఖ్యం, అందరూ పోయినా పర్వాలేదు, మొత్తం బ్రహ్మాండమే కుప్పగూలిపోయినా పర్వాలేదు, నేను మాత్రం బాగుండాలి అని నిర్ణయించుకొని ప్రయోగంబే కాని ప్రయోగించడం ఒకటే వచ్చి ఆయనకి ఉపసంహారంబు నేరకయు, ఉపసంహారం తెలియకపోయినా కూడా ప్రాణ రక్షణార్థంబు ప్రాణాల్ని రక్షించుకోవడం ఒక్కటే ముఖ్యోద్దేశంగా పార్థుడి మీద, అర్జునుడి మీద బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించాడు. అది ప్రచండ తేజంతో, అది ఎంతో వెలుగుతో, మంటలతో, దిక్కు అంతరాళంబు, దిక్కులన్నీ మొత్తం మనకి 4 దిక్కులు అంటాము, వాటికి 4 మూలలు, మొత్తం కలిపి 8, పైన 9, కింద 10, మొత్తం అన్ని కలిపి 10 దిక్కులు. వాటి అంతరాళాలు మధ్యలో కూడా, ఉత్త దిక్కులే కాదు, దిక్కుల మధ్యలో కూడా మొత్తము నిండింది దాని తేజస్సు, దాని వెలుగు, దాని అగ్నులు నిండి అది ప్రాణి భయంకరంబై, ప్రాణులన్నిటికీ భయంకరము కలిగించడం, భయాన్ని కలిగిస్తూ, అన్ని ప్రాణులకు భయాన్ని కలిగిస్తూ తోచింది ఆ అస్త్రము. అప్పుడు మన అర్జునుడు హరికి వెనక్కి తిరుగుతాడు, ముందే ఉన్నాడు కాబట్టి ఆయన అర్జునుడు ముందున్న కృష్ణుడితోటి ఇట్లనియే ఈ విధంగా అన్నాడు. పద్మలోచన కృష్ణ భక్తాభయప్రద వినుము, సంసారాగ్ని వేగుచున్న జనుల సంసారంబు సంహరింపగ నీవు తక్క అన్యులు లేరు తలచి చూడా. సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు, ప్రకృతికిని అవ్వలి ప్రభుడవు, ఆద్య పురుషుండవు అగు నీవు బోధముచే మాయ నడతువు నిశ్రేయసాత్మయందు. మాయ చేత మునిగి మనువారలకు కృపచేసి ధర్మ ముఖ్య చిహ్నమైన శుభము సేయుదీవు, సుజనులన్ అవనిలో కావ పుట్టుదువు జగన్నివాస అని చెప్తూ ఉన్నాడు కృష్ణుడితోటి. ఓ పద్మలోచన, అంత పెద్ద పెద్ద కళ్ళతో ఉన్నావు, నువ్వు కూడా చూస్తూనే ఉన్నావు. ఓ కృష్ణ, ఓ భక్తులకు అభయాన్ని ప్రదానం చేసేవాడా, భక్తాభయప్రద వినుము. ఇదిగో సంసారమనే అగ్నిలో వేగిపోతూ ఉన్న జనుల సంసారాన్ని సంహరించడానికి నీవే తప్ప అన్యులు వేరే వాళ్ళు లేరు తలచి చూడా. ఆలోచిస్తే ఈ సంసారాగ్ని వేగుచున్న, సంసారమనే ఈ అగ్నిలో కాగిపోతున్న, ఈ తాపత్రయాల్లో పడి వేగిపోతున్న జనులను వాళ్ళ సంసారమనే ఈ అగ్నిలో నుంచి బయటపడేయడానికి, ఆ సంసారాన్నే సంహరించడానికి నీవే తప్ప అన్యులు లేరు. సాక్షాత్కరించిన, కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న సర్వేశ్వరుడివి, ప్రకృతికిని అవ్వల ప్రభుడవు,
ప్రకృతిని దాటి ఉన్నవాడివి, అతీతంగా ఉన్నవాడివి, ఆ పైన ఉండి ప్రభువై ఈ మొత్తం అన్నిటినీ నువ్వు పాలిస్తున్నవాడివి, ఆద్య పురుషుండవు, ఆది పురుషుడివి. అటువంటి అగు నీవు బోధముచే నీ ప్రబోధాల వల్ల మాయను అడతువు, మాయని అణిచేస్తావు. ఎవరిలో అంటే నిశ్రేయస ఆత్మయందు. నిశ్రేయసం కావాలి, మోక్షం కావాలి అనుకునే ఆత్మలు ఎవరైనా ఉంటే వాళ్లలో ఉన్న మాయని నువ్వు నీ ప్రబోధాల చేత అణిచేస్తావు. మాయ చేత మునిగి మనువారలకు, మాయలో పడి కొట్టుకునే వాళ్లకు కృప చేసి దయతో ధర్మము మొదలైన ముఖ్య అంటే మొదలైన చిహ్నమైన గురుతులతో ఉన్న శుభాన్ని సేయుదువు ఈవు. నువ్వు వాళ్ళకి శుభాలు కలిగిస్తావు. ఒకవేళ వాళ్ళు నిశ్రేయసం కావాలి అనుకుంటే, మోక్షం కావాలనుకుంటే ప్రబోధంతో వాళ్ళకి జ్ఞానాన్నిచ్చి ఆ మాయని తీసేస్తావు. ఆ మాయలోనే ఉన్న వాళ్ళు ఆ రకంగా బ్రతుకుతూ ఉంటే దయతో వాళ్ళకి ధర్మాన్ని బోధిస్తావు. ఆ రకంగా కూడా శుభాలు కలిగిస్తావు. సుజనులను, మంచి వాళ్లను అవనిలో భూమిలో కాచడానికి, కాపాడడానికి పుడుతూ ఉంటావు. యదా యదా హి ధర్మస్య, నువ్వు తదా పుడుతూ ఉంటావు. ఓ జగన్నివాస, జగత్తు మొత్తానికి ఆవాసమై ఉన్నవాడా, ఆధారభూతమై ఉన్నవాడా, నివాసమై ఉన్నవాడా. పద్మలోచన కృష్ణ భక్తాభయప్రద వినుము. సంసారాగ్ని వేగుచున్న జనుల సంసారంబు సంహరింపగ నీవు దక్క నన్యులు లేరు తలచి చూడా. సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు, ప్రకృతికి నీ అవ్వలి ప్రభుడవు, ఆద్య పురుషుండవవు. నీవు బోధముచే మాయ నడతువు నిశ్రేయసాత్మయందు. మాయ చేత మునిగి మనువారలకు కృప చేసి ధర్మ ముఖ్య చిహ్నమైన శుభము సేయుదీవు. సుజనులను అవనిలో గావ పుట్టుదువు జగన్నివాస అని కృష్ణుణ్ణి పిలిచి ఇప్పుడేమడుగుతున్నాడంటే, ఇది ఒక తేజము, భూమియు సదలును దిక్కులును నిండి సర్వంకషమై ఎదురై వచ్చుచునున్నది, విదితముగా నెరుగజెప్పవే దేవేశ అని అడిగాడు. ఇది ఒక తేజం, అదేంటో అంత వెలుగు. భూమియు మొత్తం భూమి అంతా, చదలు అంటే ఆకాశం, చద అంటే ఆకాశం, ఆకాశం అంతా, దిక్కులను మొత్తం దిక్కులంతా నిండి సర్వంకషమై అన్నిటినీ ఒరుసుకుంటూ నిండుతూ కప్పేస్తూ ఎదురై వచ్చుచునున్నది, ఎదురుగా వస్తున్నది ఏమి? మంటలతో కూడిన ఈ తేజము. విదితముగా నాకు అర్థమయ్యేటట్టు ఎరుగ చెప్పవే, నాకు తెలిసేటట్టు చెప్పవా, ఏంటిది ఇట్లా వచ్చేస్తుంది, మొత్తము భూమి ఆకాశాలను దిక్కులను నిండుతూ కప్పేస్తూ ఇంత ఉధృతంగా వస్తున్న ఈ తేజస్సేంటి? ఓ దేవేశ, దేవతలకే ఈశుడు ఉన్నవాడా అని అడిగాడు. ఇది ఒక తేజము, భూమియు చదలును దిక్కులును నిండి సర్వంకషమై ఎదురై వచ్చుచునున్నది, విదితముగా నెరుగ చెప్పవే దేవేశ అనిన హరి ఇట్లనియే. అప్పుడు మన కృష్ణుల వారు ఈ విధంగా అన్నారు. జిమ్మత్వంబున పారి ద్రోణజుడు దుశ్శీలుండు ప్రాణేచ్ఛమై బ్రహ్మాస్త్రంబదయేసె వచ్చనిదే తద్బాణాగ్ని బీభత్స, నీ బ్రహ్మాస్త్రంబునగాని దీని మరలింపన్రాదో, సంహారమి బ్రహ్మాపత్యమెరుంగడు, ఏయుముబడిన్ బ్రహ్మాస్త్రమున్ దీనిపై అని చెప్పారు. ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. ఆ వస్తున్నది బ్రహ్మాస్త్రం అని అర్జునుడికి తెలీదా? ఆయనకు అన్ని అస్త్రాలు తెలుసు, వాటి ప్రయోగాలు తెలుసు, ఉపసంహారము తెలుసు. అయినా కూడా వస్తున్నది ఏంటి చెప్పని అడిగాడు. ఎందుకు అడిగాడని మనం ఒక నిమిషం ఆలోచిద్దాము. ఏదైనా కారణం ఉండిండొచ్చు. కానీ ఒకవేళ ఆయన
ఆ యుద్ధం చేసి చేసి 18.5 రోజుల నుంచి అల్లాడిపోయి ఉన్నాడు. ఇప్పుడు బిడ్డల్ని పోగొట్టుకున్నాడు. అక్కడ భార్య ఏడుస్తున్నది. ఆ చేసిన వాడు పారిపోతున్నాడు. పట్టుకుందామంటే ఆ తేజస్సు వస్తున్నది. అదేంటో తెలుస్తున్నది. కానీ ఏం చెయ్యాలో ఆయనకి తోచట్లేదు. ఇప్పుడు బ్రహ్మాస్త్రాలతోటి వాటితోటి యుద్ధం చేసే మనసు లేదు, సమయము లేదు. ఏం చెయ్యాలి అని ఆయన కర్తవ్యాన్ని బోధించమని గురువుగారైన కృష్ణుణ్ణి అడుగుతున్నాడు. అది వస్తున్నది ఏంటి నాకు అర్థమయ్యేటట్టు చెప్పని అడిగాడు. ప్రశ్న అదే. కానీ వస్తుందేంటో తెలుస్తుంది. ఏం చేయమంటావు ఇప్పుడు? ఆయన్ని పట్టుకోవడం ముఖ్యము. ఇప్పుడు కూర్చొని యుద్ధం చేయాలి. ఇప్పుడు వీటన్నిటితోటి అస్త్రాలతోటి పరిస్థితి ఏంటి? ఏం చేయమంటావు నన్ను కృష్ణ అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడంటే, జిహ్మత్వంబున కపటత్వం. జిహ్మ అంటే నాలిక వంకరటింగర్గా కదిలేది. కుటిలత్వం అన్నా అంటే వంకరటింగర్గా కదిలేది కుటిలత్వము. ఆ క్రూర స్వభావం వంకర బుద్ధి అని అర్థం. ఆయన వంకర బుద్ధి అని పిలిచారు. కృష్ణుల వారు ఎంత బాధపడ్డాడో. ఆ వంకర బుద్ధితో పరిగెత్తుకుంటూ ద్రోణజుడు, ఆ ద్రోణుడి కొడుకు అశ్వత్థామ దుశ్శీలుండు, దుర్మార్గుడు, ప్రాణేచ్ఛమై వాడి ప్రాణాల మీద ఇచ్చవాడికి దానితో బ్రహ్మాస్త్రంబు అదే వేసే, అదిగో బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. వచ్చనిదే తద్బాణాగ్ని, ఆ బాణం నుంచి వస్తున్న అగ్నులు అవే ఇవి. ఓ బీభత్స, బీభత్సంగా యుద్ధం చేయగలిగిన వాడా నువ్వు? నీకన్నా ఎక్కువ బీభత్సాన్ని వాడు చేశాడు నిద్రపోతున్న వాళ్ళ మీద. ఇప్పుడు నువ్వు అంతకన్నా బీభత్సంగా విజృంభించి నీ బ్రహ్మాస్త్రంబున గాని దీని మరలింపన్రాదు. కాబట్టి నువ్వు వేసే బ్రహ్మాస్త్రంతోటే దీన్ని ఆపాలి ఇప్పుడు మనము. ఎందుకు అంటే సంహారము, దాన్ని ఉపసంహరించడము ఈ బ్రహ్మాపత్యుడికి, ఆ బ్రాహ్మల ఆపత్యం అంటే పిల్లగాడు, మామూలుగా అపత్యుడు అంటే పిల్లలని అర్థం. ఈ బ్రాహ్మడికి, బ్రహ్మాపత్యుడు అంటే ఈ బ్రాహ్మడికి దాన్ని ప్రయోగించడమే కానీ ఉపసంహారం చేయడం తెలీదు. కాబట్టి నువ్వు వేసే బ్రహ్మాస్త్రంతోటే దాన్ని వెనక్కి తిప్పాలి. అందుకని వెయ్యి మరి వడిగా, వేగంగా, తొందరగా వెయ్యి. నువ్వు కూడా నీ బ్రహ్మాస్త్రమును దీనిపై వెయ్యి. ఇప్పుడు ముందేం చేద్దామంటే వాడికి వెయ్యడమే వస్తుంది, వెనక్కి తీసుకోవడం రాదు. ఒకవేళ వచ్చినా తీసుకుంటాడు వెనక్కి అని నమ్మకం లేదు. వాడితోటి మాట్లాడేందుకు సమయం కూడా లేదు. కాబట్టి ఒకవేళ వాడితోటి మాట్లాడి డిస్కస్ చేసి ఆ బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకో అని చెప్తే సరే అని తీసుకుందామన్నా వాడికి తీసుకోవడానికి రాదు. కాబట్టి ముందు దాన్ని ఆపడం ముఖ్యం. నువ్వు బ్రహ్మాస్త్రాన్ని వెయ్యి. అప్పుడు ఆ బ్రహ్మాస్త్రము నిలబడుతుంది. మొత్తం భూమి ఆకాశాలంతా, దిక్కులంతా నిండుతుంది. అది ముందు దాన్ని ఆపడం ముఖ్యం. దాన్ని ఆపిన తర్వాత నీకు ఉపసంహారం తెలుసు కాబట్టి అప్పుడు నువ్వు ఉపసంహారం చేద్దువు. ముందైతే దాన్ని ఆపడం ముఖ్యం. నువ్వు బ్రహ్మాస్త్రం వెయ్యి అని చెప్పాడు. ఆ రకంగా మన కృష్ణుల వారు కర్తవ్య బోధ చేశాడు అర్జునుడికి. జిహ్మత్వంబున ద్రోణజుడు దుశ్శీలుండు, ప్రాణేచ్ఛమై బ్రహ్మాస్త్రంబద ఏసె వచ్చనిదే తద్బాణాగ్ని బీభత్స, నీ బ్రహ్మాస్త్రంబున గాని దీని మరలింపన్రాదు. సంహారమీ బ్రహ్మాపత్యమెరుంగడు, ఏయుముబడిన బ్రహ్మాస్త్రము దీనిపై అని చెప్పారు కృష్ణవారు. అనిన అర్జునుండు జలంబులు వార్చి హరికిన్ ప్రదక్షిణంబు వచ్చి ద్రోణనందనుండేసిన బ్రహ్మాస్త్రంబు మీద తన బ్రహ్మాస్త్రంబు ప్రయోగించిన అని కృష్ణుడు చెప్పగానే అర్జునుడు జలంబులు వార్చి, ఆయన నీళ్లు తాకి శుచి అవ్వడము అవసరము, అది చేసి హరికిన్ ప్రదక్షిణంగా వచ్చి, ఆయన కృష్ణుల వారికి ప్రదక్షిణం కూడా చేశాడు. చేసి ద్రోణనందనుండు వేసిన బ్రహ్మాస్త్రాన్ని మీద తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అవని వ్యోమములందు నిండి తమలో నా రెండు బ్రహ్మాస్త్రముల్ రవి వహ్నిద్యుతి పోరుచున్
త్రిభువన త్రాసంబు కావింపగా వివస భ్రాంతి యుగాంతమో అని ప్రజల్ వీక్షింపనా వేళ మాధవు నాగ్యన్ విజయుండు చేసే విశిఖ ద్వంద్వ ఉపసంహారమున్. అప్పుడు అవని వ్యోమములందు, అవని అంటే భూమి, వ్యోమం అంటే ఆకాశం, భూమి ఆకాశాల మధ్యలో మొత్తము నిండి ఆ రెండు బ్రహ్మాస్త్రాలు తమలో వాటితో అవి ఆ రెండు బ్రహ్మాస్త్రములు రవి వహ్ని ద్యుతి, ఒకటి సూర్యుడిలాగా ఒకటి అగ్నిలాగా అవి ఆ ద్యుతులతో ఆ వెలుగులతో అవి పోరాడుతూ ఉంటే ఆ బాణాలు ఆకాశం భూమి నిండి ఒకదానితో ఒకటి యుద్ధం చేసుకుంటూ ఉంటే త్రిభువన త్రాసంబు కావింపగా ఆ విధంగా అవి చేస్తూ ఉన్నప్పుడు త్రిభువనాలు 3 లోకాలకు త్రాసము భీతి కలిగింది, తట్టుకోలేకపోయే ఈ 3 లోకాలు. ఆ విధంగా అవి కావింపగా చేస్తూ ఉంటే వివస భ్రాంతి, వివసులై భ్రాంతితో ఏం జరుగుతుందో తెలియక భ్రాంతికి లోనయ్యి మతి చెదిరి యుగాంతమోయని, యుగాంతం వచ్చిందా ప్రళయం వచ్చిందా ఏంటి అని ప్రజలు వీక్షింప చూస్తూ ఉంటే ఆ వేళ అప్పుడు మాధవున్ ఆజ్ఞన్, కృష్ణుడు చెప్పిన ఆజ్ఞ మీద విజయుడు, మన అర్జునుడు ఆయన ప్రయోగించడం, ఉపసంహారం చేయలేకపోవడం, ప్రయోగించింది వ్యర్థం అవ్వడం, ఇటువంటి అపజయాలు ఉండవు ఆయనకి. విజయుడే అయి ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన విశిఖ ద్వంద్వ అంటే 2 విశిఖాలంటే బాణాలు, 2 బాణాల యొక్క ఉపసంహారాన్ని చేశాడు. 2 బాణాలు ఉపసంహారం చేశాడు. ఇక్కడ మనవాడు అర్జునుడి గొప్పతనము, ఆయన పరాక్రమము, ఆయన విజృంభించి చేయగలిగిన యుద్ధము, ఆయన విజయము ఎందుకు ఎప్పుడు ఆయన విజయుడై ఉంటాడో అన్న విషయం ఒకసారి చూడాలి మనం. అసలు ఈ బ్రహ్మాస్త్రాలు వేయడమే అందరికి రాదు, ఈయనకొచ్చు. వచ్చిన దాన్ని సంహారం చేయడం సగమందికి వస్తుంది, సగమందికి రాదు. ఈయనకు సంహారం చేయడం కూడా వచ్చు. ఈయన వేసుకున్న బాణాన్ని ఈయన సంహారం చేయడం కాదు. ఇప్పుడు ఆయన చేసిన విషయాలు ఏంటంటే, ఎవరో వేసిన బాణాన్ని ఈయన వేసి దాన్ని ఆపాడు. ఎవరో వేసిన బ్రహ్మాస్త్రానికి ఎదురుగా ఈయన బ్రహ్మాస్త్రం వేసి దాన్ని ఆపి, తర్వాత ఈయన బ్రహ్మాస్త్రాన్ని ఈయన ఉపసంహారం చేయడం కాదు, ఒకటేసారి 2 బ్రహ్మాస్త్రాల్ని ఈయన ఉపసంహారం చేశాడు. ఆయన వేసుకున్న 2 బ్రహ్మాస్త్రాల్ని కాదు, ఆయన వేసుకున్న బ్రహ్మాస్త్రం పక్కన వాడు వేసిన, శత్రువు వేసిన బ్రహ్మాస్త్రం, 2 బ్రహ్మాస్త్రాల్ని మళ్ళీ ఈయన ఉపసంహారం చేశాడు. అంతటి శక్తి సామర్థ్యము కలిగిన వాడు మన విజయుడు, తక్కువ వాడు కాదు. అంత పని చేశాడు ఆ రోజు. లేకపోతే బ్రహ్మాండాలన్నీ ఏమైపోయేవి. ఉన్నాడు అక్కడే కృష్ణుడు, అయినా కూడా చేయగలిగిన సామర్థ్యం ఉన్నది. ఎందుకు అంటే ఆయనకి ధర్మబలం ఉన్నది, కృష్ణ బలం ఉన్నది. అవని వ్యోమములందు నిండి తమలో నా 2 బ్రహ్మాస్త్రముల్ రవివహ్నిద్యుతి పోరుచున్ త్రిభువన త్రాసంబు కావింపగా వివస భ్రాంతి యుగాంతమో అని ప్రజల్ వీక్షింపనా వేళ మాధవు నాగ్యన్ విజయుండు చేసే విశిఖ ద్వంద్వ ఉపసంహారమున్. అప్పుడేం జరిగిందంటే, ఇట్లు అస్త్రద్వయంబును ఉపసంహరించి ధనంజయుండు ద్రోణ నందనున్ కూడా అరిగి తరిమి పట్టుకుని రోషారుణిత లోచనుండై యాజ్ఞికుండు రజ్జువునన్ పసివుగట్టిన చందంబున బంధించి శిబిరంబున కడకున్ కొని చని హింసింతును అని తిగిచినన్ చూచి హరి ఇట్లనియే. ఇట్లు అస్త్రద్వయాన్ని, ఆ 2 బ్రహ్మాస్త్రాలని ఉపసంహారం చేసి మన ధనంజయుడు, మన అర్జునుడు ద్రోణ నందనున్, ద్రోణుడి కొడుకును కూడా నరిగి వెంట వెళ్ళి తరిమి పట్టుకొని మళ్ళీ లేచి పరిగెత్తాడు మనవాడు. బ్రహ్మాస్త్రం అయితే వేశాడు, దాన్ని వెనక్కి తీసుకోవడం రాదు. అర్జునుడు మరి ఏం చేద్దామనుకున్నాడో, అర్జునుడు ఏం చేస్తాడో, కృష్ణుడు ఏం చేయిస్తాడని కూడా ఆలోచించలేదు. అసలు ఆలోచించే శక్తి ఉంటే ఇంత దూరం రానే రాదు. ఈ లోపల అర్జునుడు తట్టుకుంటాడు మనకెందుకు అనుకొని పారిపోవడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఈయన ఆగి ఆ అస్త్రద్వయాల్ని ఉపసంహారం చేసి ఇంకప్పుడు చేసింగ్ చేసి పరిగెత్తి వెనక
వెళ్ళి తరిమి తరిమి మన అశ్వత్థామని పట్టుకున్నాడు. ఇంకా అర్జునుడికి వస్తుంది కోపము. ఆయనకి ఇంకంత తారాస్థాయిలో ఉంది కోపము. ఆ రోషంతో కోపంతో అరుణితమై ఎర్రగా ఎరుపెక్కిపోయి ఉన్న లోచనుండై కళ్ళతోటి కళ్ళలో నుంచి నిప్పులు గురుస్తున్నాయి అర్జునుడికి. ఆయన ఏం చేశాడంటే అర్జునుడు యాజ్ఞికుండు, ఒక యజ్ఞం చేసేవాడు, రజ్జువునన్ తాడుతో పశువును బలి పశువును ఏ విధంగా కడతాడో ఆ కట్టిన చందంబున ఆ రకంగా ఆ అశ్వత్థామను బలి పశువును బంధించినట్టు బంధించి శిబిరంబు కొని చని శిబిరం దగ్గరికి తీసుకొని చని వెళ్ళి హింసింతును, వీణ్ణి హింసిస్తాను అని తిగిచిన ఆ రజ్జు ఉంది కదా, తాడేసి కట్టాడు మన అశ్వత్థామను. ఆ తాడును లాగుతున్నాడు పశువుని లాగినట్టు. తిగించడం అంటే లాగడం. పశువుని లాగినట్టు అశ్వత్థామను లాగుతూ ఉంటే చూసి మన హరి కృష్ణుల వారు ఇట్లనియే ఆయన ఇట్లా అన్నారు: మారు పడంగలేని అసమర్థుల సుప్తులన్ అస్త్ర విద్యలన్ తేరని పిన్న పాపల వధించే నిశీధమునందు క్రూరుడై పారుడే వీడు పాతకుడు, ప్రాణ భయంబున వెచ్చనూర్చుచున్ పారెడి వీని కావుము కృపామతిన్ అర్జున పాపవర్జన అన్నాడు. మన కృష్ణుల వారికి తన పరభేదాలు లేదు. నావాడు పక్కవాడని లేదు, మనవాడు మంది అని లేదు. ఆయనకి ధర్మం ఒక్కటే. ఆయనకు ధర్మం కాదు, ఆయనే ధర్మం. కాబట్టి ఆయన ఎప్పుడూ ధర్మం వైపే ఉంటారు. ఎంత కోపం వస్తే వచ్చింది అర్జునుడికి, కానీ ధర్మాన్ని మాత్రం అర్జునుడైనా సరే వదిలిపెట్టడానికి కృష్ణుల వారు ఒప్పుకోరు. ఆయన ఏమంటున్నారంటే, మారు పడంగలేని, ఎదురు అడ్డగించలేని అసమర్థులు, సమర్థత లేని వాళ్ళు, చిన్నవాళ్ళు, నిద్రపోతూ ఉన్నారు, సుప్తులు నిద్రలో ఉన్నారు, చంపుతూ ఉంటే వాళ్ళు ఎదురు తిరిగి పోరాడే స్థితిలో కూడా లేరు. అస్త్ర విద్యల్లో తేరని, అస్త్ర విద్యల్లో వాళ్ళు ఆరితేరిన వాళ్ళు కూడా కారు. పిన్న పాపలు, చిన్న పిల్లలు, వాళ్లను వధించాడు వీడు అశ్వత్థామ. నిశీధమునందు, రాత్రిపూట, అర్ధరాత్రి పూట నిద్రపోతున్న వాళ్ళని, వాళ్ళు ఎదురు తిరిగి పోరాడలేని వాళ్ళని, అస్త్ర విద్యల్లో నైపుణ్యం కూడా లేని వాళ్ళని ఆ రకంగా చంపాడు. క్రూరుడై చంపాడు. పారుడే వీడు. పారుడు అంటే చదువుకున్నవాడు, వేద పారంగతుడు. పారుడు. చదువుకున్నవాడా వీడు? పాతకుడు వీడు, పాపిష్టివాడు. కాని ప్రాణ భయంబున, ప్రాణం పోతుందన్న భయంతో వెచ్చనూర్చుచున్ వేడి సెగలొస్తూ ఉంటే నిట్టూర్పులు విడుస్తూ పారిపోతున్న వీని కావుము, కాపాడు. కృపామతిన్, నీ మనసులో మతిలో కృప, దయను నింపుకో అర్జున. పాపవర్జన, పాపాన్ని వర్జించు, పాపం చేయకు, పాపం మూట కట్టుకోకు. ఇంత ధర్మయుద్ధం చేసి నువ్వు గెలిచావు, ఇప్పుడు నువ్వు ఇటువంటి పాపం చేసి చేసిన పుణ్యమంతా చెరుపుకోకు. వద్దు అర్జున, వద్దు అని చెప్పాడు. చేసింది వాడు తప్పే చేశాడు, వాడు పాపాత్ముడు వాడు. కానీ పారిపోతున్న వాణ్ణి, భయపడుతున్న వాణ్ణి చంపడానికి వీల్లేదు. వద్దు అర్జున, చంపకు అని చెప్పాడు. మారు పడంగలేని అసమర్థుల సుప్తుల అస్త్ర విద్యలం తేరని పిన్న పాపల వధించే నిశీధమునందు క్రూరుడై పారుడే వీడు పాతకుడు, ప్రాణ భయంబున వెచ్చనూర్చుచున్ పారెడి వీని కావుము కృపామతిన్ అర్జున పాపవర్జన అని ఆయన ధర్మం చెప్పారు మన కృష్ణుల వారు అర్జునుడికి. కొంతమందిని చంపడానికి వీల్లేదు అర్జున. వెరచిన వాణి, దైన్యమున వేదురు నొందిన వాణి, నిద్ర మైమరచిన వాణి, సౌఖ్యమున మద్యము త్రావిన వాణి, భగ్నుడై పరచిన వాణి, సాధు జడభావము వాణిని, కావు మంచు వాసరచిన వాణి, కామినుల సంపుట ధర్మము కాదు ఫల్గుణ. అర్జునుని
ఫల్గుణుడు అని ఎందుకు పిలుస్తామంటే ఆయన పాల్గొన మాసంలో పుట్టాడు. ఓ ఫల్గుణ, నీకొక మాట చెప్తున్నా విను. వెరచిన వాణి, భయపడ్డవాణ్ణి గాని, దైన్యమున వేదురు నొందువాణి, దైన్యంతో దీనంగా ఉండి బిక్కుబిక్కుమంటూ వణికిపోతూ ఉన్నవాణ్ణి, నిద్రలో మైమరచి ఉన్నవాణ్ణి. మైమరచి ఉన్నవాడంటే శరీరం మీద స్పృహ లేకుండా నిద్రపోతూ ఉన్నవాణ్ణి, సౌఖ్యమున మద్యము త్రావిన వాణ్ణి, సుఖంగా ఉందామని కొంచెం మద్యం సేవించి కొంచెం పుచ్చుకొని ఉన్నవాణ్ణి. అప్పుడు కూడా వాళ్ళ స్పృహలో వాళ్ళు ఉండరు. ఆ స్పృహలో ఏ విధంగా లేకపోయినా సరే ఆ సమయంలో వాళ్ళని చంపడానికి వీల్లేదు. భగ్నుడై పరచిన వాణి, భగ్నుడై ఓడిపోయి, పరచిన వాడంటే పారిపోతున్న వాణ్ణి, ఓడిపోయి పారిపోతున్న వాణ్ణి వెనక్కి తిరిగి, సాధువుని మంచివాణ్ణి, జడభావము వాణిని, జడుడుగా ఉన్నవాణ్ణి, ముద్దులాగా ఉన్నవాణ్ణి, కావుము అంచు, రక్షించు రక్షించు, వామ్మో వానాయనో నన్ను రక్షించు అని వాతరచిన వాణ్ణి, అరుస్తూ పెడబొబ్బలు పెడుతూ రక్షించు రక్షించు, కాపాడు కాపాడు అని ఏడుస్తున్న వాణ్ణి, కామినులను ఆడవాళ్లను చంపడము ధర్మము కాదు కాబట్టి వదిలిపెట్టు అని చెప్పాడు. వాడు మంచోడు కాదు, వాడు పాపిష్టివాడు, పాపకర్మలే చేశాడు. కానీ వాడు వెరచిన వాడు, భయపడి ఉన్నాడు, దైన్యంతో ఉన్నాడు, ఇప్పుడు వణికిపోతూ ఉన్నాడు, వేదురు వాడు ఒళ్ళంతా వణికితూ ఉన్నది. తర్వాత భగ్నుడై పరచిన వాణ్ణి, ఆ బ్రహ్మాస్త్రం వేసిన తర్వాత మనం ఎట్లా గెలవమని తెలిసి పారిపోతూ ఉన్నాడు, అట్లాంటి వాడిని వెన్ను చూపించి పారిపోతున్నవాడు. తర్వాత కావు మంచు, రక్షించమని అరుస్తూ ఉన్నవాడు, ఇవన్నీ సగం చేశాడు వాడు. అటువంటి వాళ్ళని చంపడానికి వీల్లేదు, అది ధర్మం కాదు, వద్దు ఊరుకో అని చెప్పారు. వెరచిన వాణి, దైన్యమున వేదురు నొందిన వాణి, నిద్ర మైమరచిన వాణి, సౌఖ్యమున మద్యము త్రావిన వాణి, భగ్నుడై పరచిన వాణి, సాధు జడభావము వాణిని, కావు మంచు వాచరచిన వాణి, కామినుల సంపుట ధర్మము కాదు ఫల్గుణ అని చెప్పారు. స్వప్రాణంబులనెవ్వడేని కరుణా సంగంబు సాలించి, అన్యప్రాణంబుల చేత రక్షణము సేయన్ వాడధోలోక దుఃఖ ప్రాప్తుండగు, రాజదండమున సత్కళ్యాణుడౌ అయినన్ ఈ విప్రున్ దండితు సేయ నేటికి మహావిభ్రాంతి చేనుండగన్ అని అడిగారు మన కృష్ణుల వారు అర్జునుని. స్వప్రాణంబుల ఎవ్వడేని, వాడి ప్రాణాలను ఎవరైనా సరే కరుణా సంగంబు సాలించి, కరుణతో సంగము లేదు వాడికి, కరుణ అనేది దయ అనేది లేదు, ఆ దయతో ఉండడం అన్న విషయాన్ని సాలించి వదిలిపెట్టి, అన్య ప్రాణంబుల చేత వేరే ప్రాణులను, వాడి ప్రాణమైతే వాడికి బాగుండాలి, పక్కవాడి ప్రాణం పోయినా పర్వాలేదు, దాన్ని రక్షణము సేయన్ వాడు, పక్కవాడి ప్రాణాలని రక్షించకుండా ఉన్నవాడు, వాడి ప్రాణాల గురించే వాడు చూసుకునేవాడు ఎవరైతే ఉంటాడో వాడు అధోలోకంలో, తక్కువ లోకాల్లో, కింద లోకాల్లో, నరకాది లోకాల్లో దుఃఖ ప్రాప్తుండగు, దుఃఖాన్ని వాడు ప్రాప్తి చెందుతాడు, దుఃఖం పొందుతాడు వాడు. లేదా వాడి భూమి మీదే ఉంటే రాజదండనమున, రాజుగారి చేత శిక్ష వేయబడి సత్కళ్యాణుడవు, వాడికున్న పాపాన్ని పోగొట్టుకొని వాడు కనీసం బాగుపడే అవకాశం ఉంది. అయినా కూడా ఈ విప్రున్ దండితు సేయనేటికి, ఎందుకు ఈ విప్రుణ్ణి దండించడం, మహా విభ్రాంతితో ఉండగన్, గొప్ప విభ్రమతోటి ఉన్నాడు, దిగ్భ్రమతోటి ఉన్నాడు, ఏంటి తెలియకుండా ఉన్నాడు, వీణ్ణి చంపడం ఏమి లాభం, వాడు ఇంత పాపిస్తాడు, ఇంత పాపం చేశాడు, వాడు చస్తే నరకాలకే పోతాడు, బతికుంటే రాజుగారి దండన ఉంది. ఎందుకంటే అర్జునుడు రాజుగారు కాదు, ధర్మరాజు ఇప్పుడు రాజు. ఆ రెండు పక్కన పెట్టు, నువ్వు చంపడానికి వీల్లేదు. వాడు పైన చెప్పిన సూత్రం ప్రకారం ఎవరైనా సరే భయపడుతూ ఉన్నవాడు, పైన చెప్పిన విషయాన్ని బట్టి భయపడుతున్నవాడు ఎవడైనా సరే వాడిని చంపడానికి లేదు. కాబట్టి చెయ్యకు అని ఇన్ని కారణాలు చెప్పారు మన కృష్ణుల వారు.
స్వప్రాణంబులనెవ్వడేని కరుణా సంగంబు సాలించి అన్య ప్రాణంబుల చేత రక్షణము చేయన్ వాడధోలోక దుఃఖ ప్రాప్తుండగు. రాజదండనమును సత్కళ్యాణుండవును అయినన్ ఈ విప్రున్ దండితు చేయనేటికి మహావిభ్రాంతి చేను ఉండగన్ నీకెందుకు ఈ పాపం, వదిలిపెట్టు అని చెప్పారు. అని ఈ విధంబున కృష్ణుడు ఆనతి ఇచ్చిన బ్రాహ్మణుండు కృతాపరాధుండయ్యు వధ్యుండు కాడను ధర్మంబు తలచి చంపక ద్రుపద రాజపుత్రికిన్ తన చేసిన ప్రతిజ్ఞం తలంచి బద్ధుండైన గురునందనున్ తోడ్కొని కృష్ణుండు సారథ్యంబు చేయ శిబిరంబు కడకు వచ్చి. అని ఈ విధంగా కృష్ణుడు ఆనతిచ్చాడు. ఆయన శాసించాడు కృష్ణుడు, చంపడానికి వీల్లేదు, ధర్మం కాదు అని. అప్పుడు బ్రాహ్మణుండు, ఒక బ్రాహ్మడు కృత అపరాధుడు, అపరాధము కృతము చేసేసాడు, అపరాధం తప్పు చేసినా సరే బ్రాహ్మడు వధ్యుండు కాడు, వధార్హుడు కాదు, చంపడానికి వీల్లేదు వాణ్ణి అన్న ధర్మంబు ఆ ధర్మాన్ని తలచి ఆయన ఆలోచించుకున్నాడు. కోపం వచ్చింది ఆయనకి, చాలా దుఃఖం పొంగింది. అయినా కూడా కృష్ణుడు చెప్పిన మాటను విన్నాడు, ధర్మాన్ని ఆలోచించుకున్నాడు. చంపకుండా ద్రుపద రాజపుత్రికి. కానీ ఆయనకు ఒక బాధ ఉంది. ద్రుపద రాజపుత్రి ఉంది ద్రౌపదీదేవికి, ఆమెకు తను చేసిన ప్రతిజ్ఞను తలుచుకున్నాడు, ధర్మాన్ని తలుచుకున్నాడు, తనిచ్చిన మాటను తలుచుకున్నాడు. వాణ్ణి తీసుకొస్తాను, తలకాయ తీసుకొస్తాను, నువ్వు వాడి తలను తన్ని స్నానం చెయ్యి ద్రౌపది అని చెప్పాడు. మరి ఆయన మాట కూడా నిలబెట్టుకోవాలి, ధర్మాన్ని కూడా కాపాడాలి. కృష్ణుడు చెప్తున్నాడు, ఆయన మాట వినాలి. కాబట్టి ఆయన ఇప్పటికైతే చంపకుండా బద్ధుండైన ఆ అట్లనే కట్టేశాడు కదా, కట్టిన వాడిని ఆ గురునందనున్, ఆ గురుగారి కొడుకు అశ్వత్థామను తోడ్కొని వెంట తీసుకొని కృష్ణుడు సారథ్యంబు చేయ, కృష్ణుల వారు మళ్ళీ రథాన్ని నడుపుతూ ఉంటే శిబిరంబు కడకు వచ్చి, మళ్ళీ ఈ పాండవులున్న శిబిరం దగ్గరికి వచ్చాడు మన అర్జునుడు. అప్పుడేం జరిగిందంటే, అశ్వత్థామని తీసుకొని వచ్చిన ఘట్టంలోకి వచ్చాము ఇప్పుడు మనము. సురరాజసుతుడు చూపెను దురవధి సుతశోకయుతకు ద్రుపదుని సుతకున్ పరిచలితాంగ శ్రేణిన్ పరుష మహాపాశ బద్ధ ప్రాణిన్ ద్రౌణిన్. పరుష మహాపాశ బద్ధ పాణిన్ ద్రౌణిన్. సురరాజసుతుడు, సురరాజు ఇంద్రుడి గారి సుతుడు కొడుకు మన అర్జునుడు చూపించాడు. ఎవరికి అంటే దురవధి, అవధి లేని, అంతమనేది లేని శుత శోకము, బిడ్డల గురించిన శోకము, దానికి అవధి అంతమనేది లేకుండా ఉన్నది ఆ తల్లి. అటువంటి సుత శోకయుతకు ద్రుపదుని సుతకు, ద్రుపదుడి కూతురు ద్రౌపదీదేవికి ఎవరిని చూపించాడు అంటే పరిచలిత అంగ శ్రేణిన్. ఆయన అంగము, ఆయన శరీరంలో ఉన్న అంగాలన్నీ, భాగాలన్నీ, ఆ శ్రేణి మొత్తం సమూహము, ఆయన శరీరంలో ఉన్న అంగాలన్నీ పరిచలితము, వణికిపోతున్నాయి. ఇంకా గజగజ వణికిపోతున్న వాణ్ణి, ఆ మొత్తం పళ్ళు పటపట ఆ వణుకులతోటి శబ్దాలు చేస్తున్నాయి, ఒళ్ళంతా వణికిపోతుంది, కళ్ళన్నీ తిరుగుతున్నాయి. ఆ రకంగా ఉన్నవాణ్ణి, వాడెట్లా ఉన్నాడు, పరుషమైన బిరుసుగా ఉన్న మహాపాశం, ఒక పెద్ద తాడుతో బంధింపబడి ఉన్నాడు. దేనికి అంటే పాణి, ఆయన చేతులు ఈ పెద్ద తాడుతోటి కట్టేశాడు మన అర్జునుడు. ఆ రకంగా ఉన్న ద్రోణుడి కొడుకును మన ద్రౌపదికి చూపించాడు మన అర్జునుడు. సురరాజసుతుడు చూపెను దురవధి సుత శోకయుతకు ద్రుపదుని సుతకున్ పరిచరితాంగ శ్రేణిన్ పరుష మహాపాశ బద్ధ పాణిన్ ద్రౌణిన్.
ఇక్కడ ఇంతకు ముందు నేను ప్రాణి అని కూడా చదివాను, అది కూడా కరెక్టే. ఎందుకు అంటే మహాపాశంతో బంధించబడ్డ ప్రాణి వాడు పశువు. కానీ ప్రాణి అంటే ఇక్కడ మనకు పాదదోషం వస్తుంది, గణాలకు, ప్రాసలకు, ఎత్తులకు కష్టమవుతుంది కాబట్టి ప్రాణి అనుకుందాము. లేకపోతే పశువు అటువంటి పని చేశాడు. ఆ అశ్వత్థామని తీసుకొచ్చి ద్రౌపదికి చూపించాడు మన అర్జునుడు. ఇట్లా అర్జునుడు తెచ్చి చూపిన బాలవధ జనిత లజ్జాపరాన్ముఖుడైన కృపి కొడుకును చూసి మ్రొక్కి సుస్వభావయగు ద్రౌపది ఇట్లనియే. ఇట్లు అర్జునుడు తీసుకొనొచ్చి తెచ్చి చూపిస్తే అప్పుడు బాలవధ జనిత, పిల్లలని వధించాను అన్న ఆ విషయం గుర్తొచ్చి దానివల్ల జనిత కలిగిన లజ్జ, సిగ్గు ఇప్పుడు కలిగింది ఆయనకి. ఇప్పుడు సిగ్గు కలిగింది అశ్వత్థామకి. ఆయన పరాన్ముఖుడయ్యాడు, తల పక్కకు తిప్పుకున్నాడు. ఈ అశ్వత్థామని తీసుకొనొచ్చి అర్జునుడు లాక్కొనొచ్చి ద్రౌపది ముందు నిలబెడితే ద్రౌపది దగ్గరకు వస్తుంటే సిగ్గుపడ్డాడు. ఆ తల్లి బిడ్డల్ని చంపాడు, అందుకనే ఆయన తల పక్కకు తిప్పుకున్నాడు. సుముఖుడు అవ్వడం అంటే ఎదురుకు చూడడం, ముందుకు చూడడం. పరాన్ముఖుడు అంటే పక్కకు చూస్తున్నాడు. ఆమె ముఖం చూడడానికి, ఈయన ముఖాన్ని ఆమెకు చూపించడానికి ఆయనకి మొహం చెల్లలేదు, సిగ్గుపడ్డాడు. మొహం చూపించడానికి రాక పక్కకు తిప్పుకున్నాడు. ఆ రకంగా అయినా ఉన్న కృపి కొడుకు, కృపాచార్యుడి చెల్లెలు కృపి, ఆమె కొడుకు. ఇక్కడ ఇంతవరకు ద్రోణి అని చెప్పి ద్రోణాచార్యుడి కొడుకు అని చెప్పి ఇక్కడ కృపి కొడుకు అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఆ తల్లి మన ద్రౌపది దగ్గరికి వస్తున్నది. ఆమె వచ్చినప్పుడు, దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఆ ఎదురుగా నిలబడ్డవాడు అంత పాపాత్ముడు, దుర్మార్గుడు, ఆయన్ని చూస్తే ఆమెకు వాడి తల్లి గుర్తొచ్చింది. కాబట్టి కృపి కొడుకును చూసి మొక్కి నమస్కారం చేసింది మన ద్రౌపదీదేవి. ఆమెకు నమస్కారం చేసుకోవాలి తల్లికి. ఆమె పడ్డ బాధలు 1, 2 కాదు. ఆమె సుస్వభావ, చక్కటి స్వభావం కలిగిన తల్లి. ఆమె ఇన్ని కష్టాలు పడిందంటే అడవుల్లో తిరిగింది, ఇన్ని 12 ఏళ్ళు, తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ఇవన్నీ చేసింది. ఇవన్నీ సరే కష్టాలు. ఇప్పుడు బిడ్డల్ని పోగొట్టుకున్నది, ఈ కష్టం, ఇవన్నీ సరే. ఇవన్నీ కాక ఎన్ని రకాల కష్టాలు ఆ తల్లికి. మన ఈ దుర్యోధనాదుల చెల్లెలుంది దుసల, ఆమె భర్త వరసకి మన ద్రౌపదీదేవికి అన్నగారు అవుతాడు. అయినా కూడా వెంటబడ్డాడు అరణ్యంలో ఉన్నప్పుడు. అట్లాంటివన్నీ సహించింది. ఎన్ని సహించిందో అసలు. నా ఒళ్ళో వచ్చి కూర్చో అని పిలిస్తే కూడా ఆమె విన్నది. ఎన్ని బాధలు తట్టుకుందో అసలు. కష్టాలు అంటాం మనము, ఎన్ని కష్టాలు అనుభవించింది. కానీ ఆమె స్వభావం ఎప్పుడూ చెడవ్వలేదు ఆమెకు. కాబట్టే మన ధర్మమూర్తి కృష్ణుడు ఎప్పుడు ఆమె తోటే ఉంటాడు. ఆమె ధర్మాన్ని వదల్లేదు, మంచి స్వభావాన్ని ఆమె ఎప్పుడు మానుకొని పక్కదారి బట్టి పోలేదు. కష్టం వచ్చింది కాబట్టి అని చెప్పి ఏ దుర్మార్గమైనా చేస్తామా? ఆమె చేయలేదు. కాబట్టే కృష్ణుడు ఆమెను అంటుకొనే ఉన్నాడు. అటువంటి సుస్వభావయగు ద్రౌపది ఇట్లా అన్నది ఆయనతో. ఆమె ఏమన్నదంటే, పరగన్ మా మగవారలందరూ మున్ బాణ ప్రయోగ ఉపసంహరణాది ఆయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యచేన్ అభ్యసించిరి. పుత్రాకృతినున్న ద్రోణుడవు, నీ చిత్తంబులో లేసమున్ కరుణా సంగంబు లేక శిష్యసుతులన్ ఖండింపగా పాడియే అని అడిగింది. పరగన్ చూస్తే మా మగవారలు, మా వాళ్ళందరూ ముందు బాణాలు, వాటి ప్రయోగాలు, వాటి ఉపసంహారాలు మొదలైన ఆయుధ విద్యలన్నీ ద్రోణాచార్యుల వారి దగ్గరే అభ్యసించిరి, ఆయన దగ్గరే నేర్చుకున్నారు. మీ నాన్నగారు ద్రోణాచార్యుడు నా భర్తలకు గురువై ఉన్నాడు. గురువు కొడుకు గురువే కదా.
పుత్ర ఆకృతిని ఉన్న ద్రోణుడవు. నిన్ను చూస్తే ద్రోణుణ్ణి చూసినట్టే ఉంది. అటువంటి నీ చిత్తంబులో, నీ మనసులో లేస మాత్రము కొంచెం కూడా కరుణా సంగంబు లేక, కరుణన్నది లేక, శిష్యసుతులన్ నిన్ను చూస్తే ద్రోణుల్లాగా ఉన్నావు. నీ తండ్రి దగ్గరే వీళ్ళందరూ అస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నారు. వాళ్ల పిల్లలు నీ బిడ్డలు కాదా? శిష్యసూతులను ఖండింపగా చంపితివే, అది పాడియే, నీకు తగిన పనేనా అని అడిగింది తల్లి. పరగన్ మా మగవారలందరును మున్ బాణ ప్రయోగ ఉపసంహరణాది ఆయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి. పుత్ర ఆకృతినున్న ద్రోణుడవు, నీ చిత్తంబులో లేసమున్ కరుణా సంగంబు లేక, శిష్యసుతులను ఖండింపగా పాడియే అని అడిగింది తల్లి. భూసురుడవు, బుద్ధి దయా భాసురుడవు, శుద్ధ వీర భట సందోహాగ్రేసరుడవు, శిశుమారణము ఆసుర కృత్యంబు ధర్మమగునే తండ్రి అని అడిగింది. భూసురుడవు, నువ్వు బ్రాహ్మడివే. బుద్ధి దయా భాసురుడవు, బుద్ధిలో దయ ప్రకాశిస్తూ ఉన్నవాడివే. భాసురదల్లంతా వెలుగుతూ ఉండడం, ప్రకాశం. శుద్ధ వీర భట సందోహము, గొప్ప వీరుల భటము అంటే సైన్యానికి, ఆ సందోహానికి, సైన్య సమూహానికి అగ్రేసరుడవు, నువ్వు ముందున్నవాడివే. శిశు మారణము, పిల్లలని చంపడము, ఆసుర కృత్యంబు, ఆసురి లక్షణము, అసురులు చేసే కృత్యము, పని, అది ధర్మమగునే తండ్రి, అది ధర్మమేనా అని అడిగింది. భూసురుడవు, బుద్ధి దయా భాసురుడవు, శుద్ధ వీర భట సందోహాగ్రేసరుడవు, శిశుమారణము ఆసుర కృత్యంబు ధర్మమగునే తండ్రి. ఉద్రేకంబున రారు, శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కించిత్ ద్రోహంబును నీకు చేయరు బలోత్సేకంబుతో, చీకటిన్ భద్రాకారుల పిన్నపాపల రణప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింప నగటా నీ చేతులెట్లాడెనో అని అడిగింది. ఉద్రేకంబున రారు, వాళ్ళు ఉద్రేకంతోటి, పగలతోటి, కార్పణ్యాలతోటి నీ మీద ఫైటింగ్కి రాలేదు. శస్త్రధరులై యుద్ధావని లేరు, వాళ్ళు యుద్ధావనిలో, యుద్ధంలో లేరు, యుద్ధం చేస్తున్న సమయం కాదు, యుద్ధ భూమిలో లేరు. వాళ్ళు శస్త్రధరులు కారు, శస్త్రాలు ఆయుధాలు కూడా పట్టుకున్న వాళ్ళు కాదు. కించిత్ ద్రోహంబును, కొంచెము ద్రోహం కూడా నీకు చేయరు, నీకెప్పుడు వాళ్ళు కొంచెం కూడా ద్రోహం చేసిన వాళ్ళు కాదు. అంటే యుద్ధంలో లేరు, యుద్ధ భూమిలో లేరు, యుద్ధం చేస్తూ లేరు, ఉద్రేకంతో లేరు. కానీ ఇంతకు ముందు నీకు చాలా ద్రోహం చేశారు కాబట్టి ఇప్పుడు ఆ పగతోటి నువ్వు చేసావు అనడానికి, నీకు ఇంతకు ముందు ఇంతవరకు అసలు వాళ్ళు ఎప్పుడైనా నీకు ద్రోహం చేశారా? బలంతో ఉత్సేకం, ఉత్సేకం అంటే పొగరు, బలంతో పొగరుతోటి నీ మీదకి వచ్చారా వాళ్ళు? చీకట్లో, చీకటిన్ భద్రాకారుల, భద్రంగా ఉంటాము అనుకొని వాళ్ళు ఆ రకంగా పడుకొని ఉన్నవాళ్ళు, చిన్న పాపలు, చిన్న పిల్లలు, రణ ప్రౌఢ క్రియాహీనులు, రణం ప్రౌఢంగా, ఏదో చిన్నపిల్లలు ఆడుకునే యుద్ధం కాదు, ప్రౌఢులు చేయగలిగిన యుద్ధ క్రియలో వాళ్ళకంత నైపుణ్యం, చాతుర్యం, చాకచక్యం ఉన్నవాళ్ళు కారు, హీనులు వాళ్ళు. నిద్రాసక్తులు, నిద్రలో ఆసక్తితో వాళ్ళు పడుకొని ఉన్నారు. ఆ సమయంలో వాళ్లను చంపడానికి అక్కట, అయ్యో నీ చేతులు ఎట్లా ఆడానో, నీ చేతులు ఎట్లా వచ్చాయ్యా, చంపేవే అని అడిగింది. ఉద్రేకంబున రారు, శస్త్రధరులై యుద్ధావని లేరు, కించిత్ ద్రోహంబును నీకు చేయరు బలోత్సేకంబుతో, చీకటిన్ భద్రాకారుల చిన్న పాపల రణప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపన్ అకటా నీ చేతులెట్లాడెనో. అకట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నిను పోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ నిట్టి శోకమున నేక్రియ నేడ్చుచు పొక్కుచున్నదో అన్నది.
అకట అయ్యో పుత్ర శోక జనిత ఆకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి. అయ్యో పుత్రుల యొక్క శోకము, వాళ్ళ గురించిన దుఃఖము, దానివల్ల జనిత కలిగిన ఆకులత వ్యాకులతతో, ఆ భారంతో, విషణ్ణము వంగిపోయిన కుంగిపోయి ఉన్న, చిత్తనై మనసుతో ఉన్న నేను పొక్కుచు దుఃఖిస్తూ ఉన్న భంగి బాధపడుతున్నట్టే ఆ తల్లి భవదీయ మాత మీ అమ్మగారు నిన్ను పోర యుద్ధంలో కిరీటి అర్జునుడు నిబద్ధు చేసి బంధించి ఇక్కడికి ఈడ్చుకొని వచ్చాడన్న విషయము తెలిసి సహింపనిదై తట్టుకోలేక భవదీయ మాత మీ అమ్మగారు నేడు ఎక్కడ ఆ తల్లి ఇప్పుడు ఎక్కడ ఇట్టి శోకాన్ని, నేనిప్పుడు అనుభవిస్తున్న శోకాన్ని ఆ తల్లి ఎంత అనుభవిస్తూ ఏ క్రియన్ ఏ విధంగా ఏడుస్తూ పొక్కుచూ దుఃఖిస్తూ శోకిస్తూ ఉన్నదో కదా. పైగా నా బిడ్డల్ని నువ్వు ఆల్రెడీ చంపేశావు, పోయిన వాళ్ళు పోయారు, వాళ్ళు ఎట్లా రారు, నువ్వు బతికే ఉన్నవాడిని అర్జునుడు పట్టుకొని వెళ్ళాడు, ఈడ్చుకొని పోయాడు, ఏం చేస్తారో అన్న భయంతో, ఇంకా పోయిన వాళ్ళు పోయారన్న బాధ ఒకటి, పోతాడు వీడన్న శోకం ఒకటి, ఇంకా ఆ తల్లి ఎక్కడ కూర్చుందో, ఏమేడుస్తుందో, ఎంత బాధపడుతుందో కదా అని ద్రౌపదీదేవి ఆ తల్లి గురించి బాధపడుతూ ఉన్నది. అక్కట పుత్ర శోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నిన్ను పోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కీర్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ నీటి శోకమున నేక్రియ ఏడ్చుచు పొక్కుచున్నదో అని కృష్ణార్జునులను చూసి ఇట్లనియే. ఆ తల్లి ద్రౌపదీదేవి ఆ తల్లికి పాదాలకు నమస్కారం చేస్తున్నాను. ఆమె కృష్ణుణ్ణి అర్జునుణ్ణి చూసి ఈ విధంగా అన్నది. ద్రోణునితో సిఖిన్ పడక ద్రోణ కుటుంబిని ఉన్నది ఇంట, అక్షీణ తనూజ శోక వివసీకృతనై విలపించు భంగిన్ ఈ ద్రౌణి తెరల్చి తెచ్చుటకు దైన్యమునందుచున్ ఎంత పొక్కునో ప్రాణ వియుక్తుడైన అతి పాపము బ్రాహ్మణ హింస మానరే అని చెప్పింది. ద్రోణాచార్యుల వారు చనిపోయిన తర్వాత యుద్ధంలో సిఖిన్ పడక ఆమె కూడా సహగమనం చేస్తూ ఆయనతో పాటే ఆ చితిమంటల్లో పడకుండా ద్రోణ కుటుంబిని, ఆ ద్రోణుల వారి భార్య కృపి ఉన్నది ఇంట్లోనే ఇంకా ఉంది. ఆ ఒక్క కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు మీద ప్రాణాలు పెట్టుకొని ఆ తల్లి ఇంకా అట్లనే ఉంది భర్త పోయినా కూడా. అక్షీణ తనూజ శోక వివసీకృతనై, అక్షీణమైన క్షయమన్నది లేని అంతకంతకు పెరిగిపోతూ ఉన్న తనూజ శోకము, బిడ్డల మీద దుఃఖంతో నేను వివసీకృతనై వశంలో లేకుండా ఉన్నాను. ఆ విధంగా తట్టుకోలేకుండా నేను విలపించు భంగి, నేనెట్లా ఏడుస్తున్నానో అదే విధంగా ఈ ద్రోణుడి కొడుకును తెరల్చి తెచ్చుటకు పట్టుకొని వచ్చారు మీరు. అది చూసి దైన్యము వందుచు దిగులుతో బిక్కుబిక్కుమనుకుంటూ ఇంక ఏం చేస్తారో కృష్ణుడు అర్జునుడు ఇద్దరు వచ్చి, అర్జునుడు మహాకోపంతో వచ్చి వీడు చేసిన పని అట్లాడదా, వీడు చేసిన పని కూడా ఇటువంటిదే, ఆ బిడ్డల్ని ఆ తల్లి బిడ్డల్ని చంపాడు, అయినా కూడా వీడిని వాళ్ళు పట్టుకెళ్లారు బతకనిస్తారా అని ఆ తల్లి బిక్కుబిక్కుమనుకుంటూ ఎంత పొక్కుచునున్నదో, ఎంత బాధపడుతున్నదో. ప్రాణ వియుక్తుడైన, ప్రాణం పోగొట్టుకుంటే, వీడి ప్రాణం పోతే అతి పాపము మనకే పాపం కలుగుతుంది, బ్రాహ్మణ హింస వద్దు, మానరే, వదిలేయండి అన్నది తల్లి. ఆమె ధర్మమూర్తి. ఇది చదువుతుంటే నాకు ఇంకొక విషయం ఇప్పుడే గుర్తొచ్చింది. కొద్ది సంవత్సరాల కింద, ఒక 7-8-10 ఏళ్ల కిందనో ఏంటో, కెంటకీలోని అనుకుంటాను, నాకు బాగా తెలిసిన నా స్నేహితురాలు వాళ్ళు ఉండే కాంపౌండ్ లో మరి వాళ్ళు ఉన్నారు. అయితే ఒక అతను వీళ్ళందరూ ఇండియన్స్ ఉన్న కమ్యూనిటీలోనే, ఆ ఇండియన్ లో ఒక అతను
ఇంకా పక్కన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పుడే ఒక చిన్న పాప పుట్టింది. ఆ పాప కోసం అని చెప్పి అతని అమ్మగారు కూడా, వాళ్ళ నాయనమ్మ కూడా వచ్చింది. అయితే తలుపు కొడితే వాళ్ళు తలుపు తీసింది వాళ్ళ ఆ పెద్దావిడ. తీస్తే అప్పుడు ఆ పిల్లని తీసుకొని పారిపోయాడు కిడ్నాప్ చేయడానికి. ఆమె వాళ్ళ నాయనమ్మ ఆగు ఆగని అడ్డం పడుతుంటే ఆమె కత్తితోటి పొడిచాడు. ఆమె పాపం చచ్చిపోయిన తర్వాత పిల్లని తీసుకెళ్లాడు. ఆ పిల్లని దాచిపెట్టాడు. ఏంటో చేశాడు. చివరికి ఆ పిల్ల కూడా చచ్చిపోయింది. నా స్నేహితురాలి వాళ్ళ భర్త వాళ్ళందరూ కూడా రాత్రంతా విజిలెన్స్ అంతా వెతికితే తర్వాతకి దొరికాడు. ఏమో జరిగింది ఇంతకీ ఆ పిల్ల ఆ భార్య, ఈ చంపిన వాడి భార్య తర్వాత ఆమెకి విడాకులు అత్యవసరంగా శాంక్షన్ చేశారు. ఆమె వెళ్ళిపోయింది ఇండియాకి. వాళ్ళ అమ్మగారిని ఇండియాలో కూడా ఇంటర్వ్యూలు అవన్నీ చేశారు. వాళ్ళ అమ్మగారు అనింది, వాడు మనిషి కాదు, కిరాతకుడు, రాక్షసుడు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పింది ఆ తల్లి. ఆమె పాదాలకు నమస్కారం చేస్తున్నాను. ఎంతమంది తల్లులు ఎన్ని విధాలుగా బాధపడుతున్నారో ఇట్లాంటి కిరాతకులతోటి. ఎన్ని పుస్తకాలు రాసుకుంటే ఏంటి, చదువుకుంటే ఏంటి, అది ఎప్పుడో జరిగిన విషయం కాదు. అది ద్వాపర యుగంలో జరిగింది. మొన్న జరిగింది, 10 ఏళ్ళు కూడా కాలేదు. న్యూస్ పేపర్స్ లో కూడా వచ్చి ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఏం చేస్తాం? ఏమి చెప్పలేని విషయం, ఏమి చేయలేని విషయం. ద్రోణునితో సిఖిన్ పడక ద్రోణ కుటుంబిని ఉన్నదింట. అక్షీణ తనూజ శోక వివసీకృతనై విలపించు భంగిన్ ఈ ద్రౌణి తెరల్చి తెచ్చుటకు దైన్యము వందుచునెంత పొక్కునో ప్రాణ వియుక్తుడైన నతిపాపము బ్రాహ్మణ హింస మానరే అని ఆ తల్లి కృష్ణార్జునులకు చెప్పింది. అప్పుడు భూపాలకులకు విప్రుల కోపింపంచేయ తగదు, కోపించిన తత్కోపానలంబు మొదలికి భూపాలాటవుల కాల్చు భూకంపముగన్ అని అన్నది. భూపాలకులకు, రాజులకు, విప్రుల బ్రాహ్మలకు కోపింపంచేయ, వాళ్ళకి కోపం తెప్పించడము తగదు, తగిన పని కాదు. వాళ్ళకి బ్రాహ్మలకి కోపం తెప్పించకూడదు. కోపించిన వాళ్ళకి కోపం వస్తే తత్ కోప అనలంబు, ఆ కోపం యొక్క అనలము అగ్నితో మొదటికే కష్టమవుతుంది. భూపాల అంటే రాజుల యొక్క అడవులన్నీ కాల్చేస్తుంది ఆ దావానలము. భూకంపం వచ్చినంత పని అవుతుంది. కాబట్టి వద్దు, నాకెంత కష్టం వచ్చిందో వాళ్ళ అమ్మగారికి అంత కష్టం వస్తుంది. నా పిల్లలు పోయిన వాళ్ళు ఎట్లా పోయారు, ఆమె బిడ్డ అయినా ఉంటాడు, ఆమె ఎక్కడ బిక్కుబిక్కుమని ఏడుస్తుందో ఏమో, పోని అన్నదా తల్లి. భూపాలకులకు విప్రుల కోపింపంచేయ తగదు, కోపించిన తత్కోపానలంబు మొదలికి భూపాలాటవుల కాల్సు భూకంపముగన్ అని ఇట్లు ధర్మ్యంబును సకరుణంబును నిర్వ్యళీకంబును సమంజసమును శ్లాఘ్యంబునుగా పలుకు ద్రౌపది పలుకులకు ధర్మనందనుండు సంతసిల్లే. నకుల సహదేవ సాత్యకి ధనంజయ కృష్ణులు సమ్మతించిరి, సమ్మతింపక భీముండు ఇట్లనియే అని ఈ విధంగా ధర్మబద్ధమైన, ధర్మ్యంబు అంటే ధర్మబద్ధమైన, సకరుణంబు కరుణతో దయతో కూడిన, నిర్వ్యళీకము కపటము లేని కుచ్చితము లేని, సమంజసము భావ్యమైన, శ్లాఘ్యంబు పొగడతగిన మెచ్చుకోతగిన పలుకు మాటను ద్రౌపది ఆ విధంగా పలుకుతూ ఉన్న ద్రౌపది యొక్క పలుకులకు, మాటలకు ధర్మనందనుండు ధర్మరాజు సంతోషించాడు, అమ్మయ్య అనుకున్నాడు. ఎందుకంటే అది పాపం అని ఆయనకు తెలుసు, చెయ్యరాని పని తెలుసు, అధర్మం అని తెలుసు, తప్పు చేశాడు వాడు. కానీ ఈ దండన చేయకూడదని తెలుసు. ఆయన రాజుగారు, ఎన్నాళ్ళు ఆయన ఇంతకు ముందు ఒక 25 ఏళ్ల పైగా ఆయన రాజుగా పరిపాలన చేశాడు చాలా గొప్పగా. మధ్యలో కష్టం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు రాజు అవుతాడు. కానీ ఆయన రాజుగా ఆయన బాధ్యతలు ఆయనకి తెలుసు, ధర్మాన్ని ఆయన తప్పడు, ఆయనకి తెలుసు. కానీ ఈమె ధర్మం కూడా ఆమెకుంది. తల్లి, మరి ఆమె తల్లికి అంత కష్టం వచ్చింది, ఆమె ఏడుస్తుంది, ఆమె శపిస్తే అందరూ పోతారు. కాబట్టి ఆమె ఏమంటుందో అని ఆయన భయపడ్డాడు. ఆమెను ఆపడానికి కూడా లేదు. పైగా ద్రౌపది దేవి ధర్మంగా మాట్లాడుతుంది, ఆమె కోపగించి ఏమైనా చేద్దామంటే వీళ్ళందరూ చేయవలసే వస్తుంది.
ఇవన్నీ కాక కృష్ణమూర్తి మన ద్రౌపది వెంటే ఉంటాడు, ఆమె అన్న మాట నెరవేరుస్తాడు ఆయన. కాబట్టి కృష్ణుడికి ఎదురు కూడా పోవడానికి లేదు, ధర్మానికి ఎదురు పోవడానికి లేదు. కానీ ఆ తల్లి కూడా ఏడుస్తుంటే ఊరుకోవడానికి లేదు. ఏం చెయ్యాలని ఆయన కూడా చాలా భయపడ్డాడు. ఆ తల్లి ఇట్లా అనేసరికి అమ్మయ్య అనుకున్నాడు. ఆయన కూడా సంతోషించాడు. నకుల సహదేవులు కూడా సరే అన్నారు, సాత్యకి సరే అన్నాడు, ధనంజయుడు అర్జునుడు సరే అన్నాడు, కృష్ణుడు కూడా సమ్మతించాడు. కానీ భీముడు మాత్రం సమ్మతించలేదు, ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఇట్లా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఆయన చాలా కోపం వచ్చింది, ఆయన కోపం తగ్గేటట్లేదు. ఆయన ఏమన్నాడంటే, కొడుకుల పట్టి చంపెనని కోపము నొందదు, బాలఘాతకున్ విడుమటంచు చెప్పెడిది వెర్రిది ద్రౌపది, వీడు విప్రుడే విడువంగనేల, చంపుడిటు వీనిని మీరలు సంపరేని, నా పిడికిటి పోటునన్ శిరము భిన్నము చేసెద చూడుడు ఇందరున్ అన్నాడు. కొడుకులను పట్టి చంపేనని, కొడుకుల్ని పట్టుకొని చంపేశాడని కోపము వందదు, కోపం తెచ్చుకోవట్లేదు. బాలఘాతకున్ పిల్లల్ని చంపిన వాణ్ణి విడువు మటంచు విడిచెయ్యండి, వదిలిపెట్టండి అంటూ చెప్పేడిది చెప్తూ ఉన్నది వెర్రిది పిచ్చిది మా ద్రౌపది. వీడా విప్రుడు బ్రాహ్మణ్ణి చంపకూడదు, బ్రాహ్మణ హత్య చేయకూడదు, మహాపాపం అని చెప్తుంది. వీడా బ్రాహ్మడు విడువంగనేలా, అసలు విడిచే ప్రశ్నే లేదు. చంపుడిటు వీణ్ణి చంపేయండి మీరు, లేదా మీరలు చంపరేని, మీరు చంపకపోతే నా పిడికిటి పోటున, నా పిడి గుద్దులతో వీడి శిరము భిన్నము చేసేదన్, మొత్తం తలకాయ పగలగొడతాను వీడిది, చూడండి కావాలంటే మీరందరూ చూస్తుండగా వాడి బుర్ర పగలగొడతా నేను అని ఆయన అన్నాడు. కొడుకుల పట్టి చంపెనని కోపము నొందదు, బాలఘాతకున్ విడువు మటంచు చెప్పెడిది వెర్రిది ద్రౌపది, వీడు విప్రుడే విడువగనేల, సంపుడిటు వీనిని మీరలు సంపరేని, నా పిడికిటి పోటునన్ శిరము భిన్నము చేసిన చూడుడిందరున్ అని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. అని పలికిన అశ్వత్థామకు ద్రౌపది అడ్డంబు వచ్చే. భీముని సంరంభంబు చూసి హరి చతుర్భుజుండై 2 చేతుల భీముని వారించి, కడమ రెంటను ద్రుపద పుత్రికను తలంగించి నగుచు భీమునికి ఇట్లనియే, చూడండి మీరందరూ చూస్తుంటేనే నేను వాడి బుర్ర పగలగొడతానని చెప్పిన అప్పుడు అశ్వత్థామకు మన ద్రౌపది అడ్డంగా వచ్చి నిలబడ్డది. భీముడు అశ్వత్థామ పైకి వెళ్ళిపోతుంటే ద్రౌపది దేవి అశ్వత్థామకి భీముడికి మధ్యలో అడ్డంగా వచ్చి అశ్వత్థామని కాపాడుతూ నిలబడ్డది. భీముని సంరంభంబు, ఆయన తొందర చూసి మన హరి కృష్ణుడు చతుర్భుజుండై, ఆయన వెంటనే 4 చేతులు తీశాడు. 4 చేతుల్లో 2 చేతులతో భీముని వారించి, 2 చేతులతో భీముని పట్టుకున్నాడు, పక్కన పెట్టాడు. కడమ రెంటను ఇంకా 2 చేతులతో ద్రుపద పుత్రికను పక్కకు జరిపాడు. ఎందుకంటే ఈ భీముడు అంత కోపంతో వెళ్ళిపోతున్నాడు, అంత సంభ్రమంతో. చూసుకోకుండా ఎదురుగా ద్రౌపది అడ్డం వచ్చి నిలబడిందని చూసుకోకుండా వెళ్ళిపోతే ఆ ఒక్క గుద్దుడు గుద్దితే ద్రౌపది బుర్ర పగులుతుంది మధ్యలో. కాబట్టి ద్రౌపది అడ్డంగా వచ్చింది. ఆయన వెంటనే ఏం చేశాడంటే కృష్ణుడు 4 చేతులు తెచ్చుకున్నాడు, 2 చేతులతోటి భీముని పట్టుకొని పక్కన నిలబెట్టాడు, 2 చేతులతోటి ద్రౌపదిని తప్పించాడు. ఆ రకంగా ఆమెను తలంగించి నవ్వుతూ ఆయన భీముడితో ఇట్లా అన్నాడు. ఆయన కృష్ణమూర్తి, మన కృష్ణ పరమాత్ముడు ఎవరైనా తమోరజ గుణాల్లో ఉంటే వాళ్ళ మాట వినకుండా ఉన్నప్పుడు, అతిగా ఏడుస్తూనో, అతిగా కోపంతోటో, అతిగా ఉద్రేకంతో ఉంటే, మోహ పరవశులయో కోపవశులయో వాళ్ళు ఉద్రేకంతో ఉన్నప్పుడు ఆయన నవ్వుతాడు. నవ్వి వాళ్ళని ఆ స్థితి నుంచి వెంటనే బయటపడేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ రకంగా ఆయన నవ్వుతూ భీముడితో ఇట్లా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే కృష్ణుల వారు, అవ్యుడుగాడు వీడు శిశుహంత, దురాత్మకుడు, ఆతతాయి, హంతవ్యుడు, బ్రహ్మబంధుడు అగు, తప్పదు నిక్కము. అవును, బ్రహ్మణో నహంతవ్య అటంచు వేద విదితంబగు, కావున ధర్మ దృష్టి కర్తవ్యము వీనిగాచుట, యథాస్థితి చూడుము పాండవోత్తమ అని చెప్పాడు మన భీముడికి. అవ్యుడుగాడు వీడు, క్షంతవ్యుడు కాదు, క్షమించవలసిన పని లేదు. శిశుహంత, పిల్లల్ని చంపాడు.
దురాత్మకుడు, దుర్మార్గుడు, ఆతతాయి, హత్యలు చేసేవాడు, హంతవ్యుడు, నిజంగా చంపదగినవాడు, నిజంగా చంపవలసిందే, బ్రహ్మ బంధుడు, నిజంగా బ్రాహ్మడు కాదు, నువ్వు చెప్పింది కరెక్టే, విప్రుడా వీడు అని అడిగావు కదా, వీడు విప్రుడే అన్నావు, నిజమే, వీడు నిజంగా విప్రుడు కాదు, బ్రాహ్మడు కాదు, బ్రహ్మ బంధుడు, బ్రాహ్మణ రూపంలో ఉన్నవాడు, కపట బ్రాహ్మడు వీడు. నువ్వు చెప్పింది తప్పు విషయం కాదు, నువ్వు అన్నవన్నీ నిజమే, అవును, బ్రహ్మబంధుడు, అవును కరెక్టే, నిక్కమే, నిజమే, తప్పేమీ లేదు నువ్వు చెప్పిన దాంట్లో. కానీ బ్రాహ్మడు నా హంతవ్య, హంతవ్యుడు కాదు, బ్రాహ్మణ్ణి చంపడానికి వీల్లేదు అటంచు అని వేద విదితంబగు, వేదం చెప్పింది, వేదము విదితం, వేదము మనకు విదితం చేసింది, మనకు ఆ విషయం చెప్పింది. కాబట్టి కావున ధర్మదృష్టితో కర్తవ్యము వీణ్ణి కాచుట, ధర్మం దృష్టిలో మనము వీణ్ణి కాపాడమే చేయవలసి ఉంటుంది, చంపడం చేయడానికి లేదు. యథాస్థితి, ఏం చెయ్యాలో ఆ పరిస్థితిని చూడుము, ఏం చెయ్యాలో అది చూడు నువ్వు, పాండవోత్తమ భీమ అని భీముణ్ణి ఆపారు మన కృష్ణుల వారు. అవ్యుడు కాడు వీడు, శిశుహంత, దురాత్మకుడు, ఆతతాయి, హంతవ్యుడు, బ్రహ్మబంధుడగు, తప్పదు, నిక్కము, బ్రాహ్మణోన హంతవ్యయటంచు వేద విదితంబగు. కావున ధర్మదృష్టి కర్తవ్యము వీని కాచుట, యథాస్థితి చూడుము పాండవోత్తమ అని చెప్పి ఆయన ఏమంటున్నారంటే, అని సరసాలాపంబులాడి పవన నందను ఒడంబరచి అర్జునుని చూచి ద్రౌపదికిని నాకు భీమసేనునకు సమ్మతంబుగా మున్ను నీ చేసిన ప్రతిజ్ఞయు సిద్ధించునట్లు నా పంపు చేయుము అని నారాయణుండు ఆనతిచ్చిన అర్జునుడు నారాయణానుమతంబున అని సరసాలాడి నెమ్మదిగా చెప్పి పవననందనుడు వాయుపుత్రుడు భీముడు ఆయనను ఒడంబరిచి ఒప్పించి ఆయన నాపి అర్జునుడి సైడ్ చూసి, ఇదిగో అర్జున, ద్రౌపది ఏం చేసి చెప్పింది, ఆమె బాధపడుతుంది కానీ విప్రుణ్ణి చంపడానికి లేదు, గురుపుత్రుణ్ణి చంపడానికి లేదు, తల్లి ఏడుస్తుంది వద్దు అని ద్రౌపది చెప్పింది. నేనేం చెప్తున్నాను, ధర్మం కాదు వద్దని చెప్తున్నాను. భీమసేనుడేం చెప్తున్నాడు, చంపుదామంటున్నాడు. మా ముగ్గురికి సమ్మతంగా ఉండాలి, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో మాకు తెలీదు. పైగా నువ్వు ముందే నీ చేసిన ప్రతిజ్ఞయు, నువ్వు కూడా ఒక ప్రతిజ్ఞ చేసావు, ఆ అశ్వత్థామ శిరస్సు తీసుకొచ్చి నీ దగ్గర పెడతాను, కాలుతోటి తన్ని అప్పుడు స్నానం చేయని నువ్వు కూడా చెప్పావు. కాబట్టి ఆ ప్రతిజ్ఞ కూడా సిద్ధించాలి. ఇప్పుడు ద్రౌపది ఏమన్నదంటే, గురుపత్ని ఏడుస్తుంది, గురు పుత్రుణ్ణి చంపడానికి వీల్లేదు, వద్దు వదిలే అన్నది. నేను కూడా ధర్మం కాదు వద్దు వదిలే అని చెప్పా. భీముడేమో చంపుదాము అన్నాడు, నువ్వేమో చంపి తెస్తాను అన్నావు. మరి రెండు విషయాలు, ఇప్పుడు చంపుతావా చంపవా? అందరికీ వారి వారి ప్రతిజ్ఞలు ఉన్నాయి కాబట్టి అందరి మాట నెగ్గాలి. ఇప్పుడు ఆ విధంగా నా పంపు సేయు, నా ఆజ్ఞ ప్రకారం నేను చెప్పినట్టు మా నలుగురికి నచ్చేటట్టు నువ్వు మరేం చేస్తావో చెయ్యి అని నారాయణుండు ఆనతిచ్చిన, ఆయన ఆజ్ఞ చేశాడు మన అర్జునుడికి. అప్పుడు అర్జునుడు నారాయణ అనుమతంబున, నారాయణుడి అనుమతితో ఆయన ఏం చేశాడో మనం వచ్చే వారం చూద్దాము. ఇప్పటికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.